ప్రతి సంవత్సరం ఒక 3 రోజుల పాటు భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ సభలని మిషగా పెట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటటువంటి అదృష్టం కలగడం, ప్రదోష వేళలో ఏదో భగవత్ సంబంధమైన విషయం మీదో, శాస్త్ర సంబంధమైన విషయం మీదో, సంస్కార సంబంధమైన విషయం మీదో మాట్లాడుతూ ఉండడం, భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. ఇంత ప్రేమగా మీ అందరూ కూడా బయలుదేరి వచ్చినందుకు, ప్రతి సంవత్సరం శ్రద్ధాళువులై శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అంత జాగ్రత్తగా అవలోకించి విని పట్టుకుంటున్నందుకు ప్రప్రథమంగానే మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేసి ఆశీర్వచనాన్ని అందించినటువంటి వైదిక బృందానికి, ఇప్పుడు శ్రీనివాస గజ్జని అనుసంధానం చేస్తూ ఆశీర్వచనం అందించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విద్వాంసుల బృందానికి, అలాగే ఆ సలహా మండలి అధ్యక్షులు వారి దంపతులు, కుచలాంబాల్ కళ్యాణ మంటపం యొక్క అధినేత, వారు నాకు చిరపరిచితులే. ఆ దంపతులు ఇంత ప్రేమతో అసలు నేను ఏమీ చెప్పకముందే సత్కరించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రేమ అటువంటిది. మళ్ళీ నేను ప్రార్థనా శ్లోకాలు చదివితే ఇచ్చిన విషయం మీద వినా అన్య విషయాన్ని మళ్ళీ స్పృశించడం నాకు అలవాటు లేదు కనుక ముందుగానే ఈ విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మార్థకామమోక్షములు 4 కూడా చతుర్విధ పురుషార్థములుగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడ్డాయి. పురుషార్థము అన్న మాటకు అర్థం పురుషుడు ప్రయత్నం చేసి అర్థించి పొందవలసినది, అది పరమార్థము. జీవితంలో సాధించవలసినది ఏదైనా ఉంటే ఈ 4 సుమా. అంటే పురుషుడు అన్న శబ్దాన్ని లింగభేదం చేత స్త్రీ పురుషులలో పురుషుడు అని స్వీకరించకూడదు. పురుషుడు అన్న మాటకు అర్థం జీవుడు అని. ఆ జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లోకదే ఈశ్వర అంటాడు గజేంద్రుడు. 10 లక్షల కోట్ల మంది భార్యలు నాకు అన్నాడు. అంటే జీవుడు పూర్వం ఎన్ని శరీరాలలో ఉన్నాడో
ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఏ జన్మకు ఆ జన్మలో జ్ఞాపకం ఉండదు కాబట్టి గొడవ లేదు. కానీ మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు నరజన్మ లభించడమే చాలా చాలా విశేషం. అటువంటి నరజన్మలో జీవుడు గురువుగారిని ఆశ్రయించడానికి, శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహోపకరణంగా ఈ శరీరం ఉంది కాబట్టి, మనుష్య శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి, ఆ జీవుడు పొందవలసినటువంటి 4 ఏవి ప్రధానమైన ఉన్నాయో వాటిని పురుషార్థములు అని ప్రతిపాదించారు. అందులో మొదటిది ధర్మము, మిగిలినవి అర్ధకామములు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తుంది. ఇక మోక్షము అనేటటువంటిది కొత్తగా పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి వస్తువు కాదు. మిగిలిన 3, ముందున్నవి 3 పట్టుకుంటే 4వదైనటువంటి ఫలితం మోక్షం వస్తుంది. మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే జన్మ పరంపర నుండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీశయనం కళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభివిశివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. ఆ జనన మరణ చక్రమునందు తిరుగుతూ ఉండడన్న కారణం చేత కలుగుతున్నటువంటి తాపం ఏదున్నదో ఆ తాపము నుంచి విముక్తి పొందాలి అంటే, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది కనుక అటువంటి ఫలితం ఏదున్నదో దానికి మోక్షము అని పేరు. అటువంటి విడుదల, ఆ మోక్షమును పొందడానికి అర్థము ధర్మబద్ధము కావాలి. సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి, ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన ధార్మికంగా సంపాదించానండి, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానంటే కుదరదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. ఒక కోరిక కలిగినప్పుడు అది ధర్మచట్రములోకి ఇముడుతోందా అన్నది చూసుకోవాలి. ధర్మచట్రములోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవడం వలన వచ్చేటటువంటి ఉపద్రవం ఇది ఉండదు. అది ధర్మచట్రంలోకి ఇమడదు అన్నప్పుడు ఆ కోరిక జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి శమదమాది సంపత్తులను సమకూర్చుకోవాలి. ఆ కారణము చేత మోక్షము కలుగుతుంది. అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. దీన్ని విశేషమైన వస్తువు అంటారు. ఇలా ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైభవతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో, ఎవరు బ్రహ్మమును అనుభవించాడో వాడే బ్రహ్మమగుచున్నాడు అని. కాబట్టి ఇక ఆయన మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కానీ ఒకసారి శరీరాన్ని పొందేశాడు కాబట్టి ఆ శరీరము పతనమైపోవడమే ఆఖరిసారి శరీరం పతనమైపోవడం. ఇక వేరొకసారి శరీరంలోకి రాడు కాబట్టి వేరొకసారి శరీర పతనము జరగడం అన్నది ఉండదు. ఇంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి రీతిలో మనుష్య జన్మని ఆశ్రమ విభాగం చేసి సంస్కరించారు. అందులో మొదటిది బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థము, నాలుగవది సన్యాసాశ్రమము. నాలుగవదైనటువంటి సన్యాసాశ్రమంలోకి అనేక మంది ప్రవేశించకపోవచ్చు. కానీ నిజానికి 4 ఆశ్రమాలలోకి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. శ్రీరామాయణంలో ఈ 4 ఆశ్రమాల గురించి తీర్పు చెప్తూ చతుర్నాం ఆశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం అంటారు. ఈ 4 ఆశ్రమములలో చాలా గొప్పది ఇది అంటే గృహస్థాశ్రమమే. అటువంటి గృహస్థు లేనినాడు మిగిలినటువంటి ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి అన్నం దొరకదు. బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు. ఆకలి వేసినప్పుడు గృహస్థు ఇంటి దగ్గరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. సన్యాసి గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. వానప్రస్థు గృహస్థాశ్రమంలోంచి వెళ్ళినవాడు. గృహస్థాశ్రమము కీలకమై మిగిలిన ఆశ్రమములకన్నిటికీ కూడా శ్రీరామరక్షగా నిలబడుతుంది. అటువంటి గృహస్థాశ్రమం ఏది ఉన్నదో అది శ్రేష్టముత్తమం.
అన్ని ఆశ్రమములలోకి శ్రేష్టము ఉత్తమము అని రామాయణం ప్రతిపాదన చేసింది. అటువంటి గృహస్థాశ్రమ స్వీకారం చేయడానికి ఏ మంత్రముల చేత సంస్కరింపబడతాడో ఆ సంస్కార వైభవమునకు వివాహము అని పేరు. అందుకే వివాహము అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. విశేషేణ వాహయతీతి వివాహ. ఏది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో లేదా ఆ ఫలితమే విశేషముగా చెప్పబడుతుందో, అసలు మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమేదో అటువంటి చరమ ప్రయోజనాన్ని సాధించడానికి ప్రధానంగా ఏ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడో ఆ ఆశ్రమంలో ప్రవేశించడానికి కావలసిన రీతిలో జరిపేటటువంటి సంస్కారమునకే వివాహ సంస్కారము అని పేరు. ఈ వివాహ సంస్కారమునందు స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దంపతులుగా కలుపుతారు. వివాహ మంత్రాలలోనే చెప్తారు, ఆకాశము ఆకాశముగా ఫలవంతము కానేరదు, భూమి భూమిగా ఫలవంతము కానేరదు. భూమిలో గింజలు ఉంటాయి, ఎప్పుడో పడేసినటువంటి జామ పండులోని గింజలు భూమిలోనే ఉంటాయి. వర్షం ఆకాశంలోంచి పడుతుంది, ఆకాశంలోంచి పడినటువంటి వర్షమునకు ఈ ఎండిపోయినటువంటి గింజలోంచి అంకురం పైకొస్తుంది, పైకొచ్చి మొలకలెత్తుతోంది. ఇప్పుడు భూమి భూమిగా ఆకాశం ఆకాశంగా ఉంటే ఈ సృష్టి నడవదు. ఈ సృష్టి నడవాలి అంటే భూమ్యాకాశముల మధ్య ఒక సంబంధం ఉండాలి. ఆకాశము వర్షమును వదిలిపెడితే భూమి మీద ఉండేటటువంటి గింజలు ఆ వర్ష స్పర్శ చేత చైతన్యాన్ని పొంది ఆ గింజలు అంకురములై, అంకురములు మొక్కలై, మొక్కలు చెట్లై, చెట్లు ఫలవంతములైతే ఈ సృష్టి అంతా నడుస్తోంది. అది తిని ఆ తేజస్సుని పొంది తేజస్సు వీర్యమై శుక్రమై, స్త్రీయందు శోణితమై, శుక్రశోణితముల యొక్క కలయిక చేత ఈ సమస్త సృష్టి అంతా నడుస్తోంది. భూమ్యాకాశములు రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ వర్షము గింజ అనేటటువంటి రెండిటి కలయిక చేత ఎలా సార్థక్యాన్ని పొందుతున్నాయో అలాగే ఈ లోకంలో స్త్రీ స్త్రీగా ఉండిపోయిన, పురుషుడు పురుషుడుగా ఉండిపోయిన, అంటే దాని అర్థం పురుషుడికి స్త్రీ స్పర్శ లేకపోయినా, స్త్రీకి పురుష స్పర్శ లేకపోయినా, వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యమన్న బంధంతో జీవనాన్ని చెయ్యలేకపోయినా ఆ జీవితాలు సార్థక్యాన్ని పొందవు. కాబట్టే స్త్రీ పురుషుల యొక్క జీవితములు ఫలవంతము కావడానికి వివాహము అనేటటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చారు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. వివాహము అంటే ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు కనుక వాళ్ళిద్దరూ వాళ్ళే నిర్ణయం చేసుకొని కలిసి ఉండడము అని శాస్త్రములు ప్రతిపాదించలేదు. వివాహం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి గొప్ప సంస్కారం. అందుకే ఆ వివాహాన్ని నిర్ణయించడానికి కూడా ఈ ఇద్దరూ దంపతులుగా ఉండవచ్చు అని నిర్ణయించాలి అంటే కన్యావరణము అని చెప్పి జరుగుతుంది పెళ్లిలోనే. దానికి పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి ఏ ఇద్దరూ కలిసి ఉన్న కారణం చేత వాళ్ళ జీవితములు ఫలవంతములవుతాయో సమాజము కూడా అటువంటి వారిని చూసి ఉత్తమమైన మార్గాన్ని పొందుతుందో అటువంటి రీతిలో వివాహము జరపడానికి యోగ్యమైన నిర్ణయము చెయ్యగలిగినటువంటి అధికారమును శాస్త్రము తెలుసున్న పెద్దలకు కట్టపెట్టింది. లేదా అనుభవజ్ఞానమున్నటువంటి పెద్దలు సమాజ హితమును కోరగలిగినటువంటి వారికి కట్టపెట్టింది. మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. వివాహమునందు వరుడు వధువు వీళ్ళిద్దరూ ప్రధానులు. వరుడు అంటే పెండ్లి కుమారుడు, వధువు అంటే పెండ్లి కుమార్తె. అసలు వాళ్ళిద్దరూ లేకుండా వివాహం అన్న మాట ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే కేవలముగా వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండడానికి సమాజము చేత ఒక ఆమోదముద్రని మాత్రమే పొందుతున్నారా? అంతకన్నా వివాహం వెనక ఇంకా బలీయమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు కదా అసలు వివాహానికి అంత విశిష్టత ఏమైనా ఉన్నదా అన్న విషయం బయటికి వచ్చేది. మీరు ఆ కోణంలో శాస్త్రాన్ని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయములు కనపడతాయి. వరుడి విషయాన్ని మీరు చూడండి.
వరుడు అంటే పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము పొందవలసి ఉంటుంది. ఇందులో ధర్మము అత్యంత ప్రధానం. ఏది ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. శాస్త్రము చేత చెప్పబడినటువంటి మాటని పట్టుకుని శృతి చేత స్మృతి చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలు ఏవి ఉంటాయో ఆ కర్మలను ఆచరించి ఇహము పరము కూడా పొందడం, మనసు పరిశుద్ధము కావడం, ప్రయోజనాలుగా నిర్వహించేటటువంటి కార్యక్రమం ఏది ఉంటుందో దానికి ధర్మము అని పేరు. వేదము చేత కొన్ని కర్మలు చెప్పబడతాయి. వేదములను అనుసరించి ఉండేటటువంటి స్మృతి గ్రంథముల చేత కొన్ని కర్మలు చెప్పబడతాయి. శృతి అంటే వేదము చేత చెప్పబడిన కర్మలు కానీ, స్మృతి చేత చెప్పబడిన స్మార్త కర్మలు కానీ, ఈ రెండిటికి 3 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఇహమునందు ప్రయోజనం. ఇక్కడ ఏవో కొన్ని అవసరాలు తీరాలి. అవసరాలు తీరాలి అంటే అటువంటి కర్మలు చెయ్యాలి. దశరథ మహారాజు గారికి సంతానం లేదు. వేదంలో చెప్పబడినటువంటి పుత్రకామేష్టిని ఆ ఋష్యశృంగుడు చేయిస్తే ఆ యజ్ఞమును చేసి ఉత్తమమైన సంతానాన్ని పొందాడు. అంటే ఇహమునందు కోరికలు తీరడానికి శ్రౌత స్మార్త కర్మలు అవసరము. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నాకు ఇహము కొరకు కాదు అని ఉత్తమమైన కర్మలను ఆచరించి పుణ్యాన్ని మూట కట్టుకొని శరీర పతనానంతరము ఆ పుణ్యాన్ని ప్రాతిపదికగా ఉత్తమ లోకములను పొందుతాడు. అలా ఉత్తమ లోకములను పొందడానికి కూడా ఈ శ్రౌత స్మార్త కర్మలే కారణములవుతాయి. ఈ రెండూ కాదు అంటే మూడవదొకటి ఉంటుంది. ఈ మూడవది ఫలితం ఏది అంటే చిత్తశుద్ధితో ప్రారంభమవుతుంది. ఎందుకు చేస్తున్నావు ఈ పని అంటే దానికి ఒక ప్రయోజనము అని ఉండదు. ఓ సంధ్యావందనం ఉందనుకోండి, ఒక ప్రార్థనా ప్రక్రియ ఉందనుకోండి, భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం, తెల్లవారి లేవగానే సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యడం, శాస్త్రమునందు నిబద్ధతతో ప్రవర్తించడం, నిత్యకర్మలు చక్కగా శాస్త్రం చెప్పినట్టుగా స్నానం ఆచరించడం, ఇటువంటి కర్మలు చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అడిగారు అనుకోండి, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తమును పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. ఈ మాలిన్యము తొలగిపోతే పాత్రత కలుగుతుంది. పాత్రత అంటే జ్ఞానమును పొందడానికి కావలసిన అర్హతని సంతరించుకుంటాడు. ఇప్పుడు అటువంటి అర్హతను పొందిన తరువాత పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము పుస్తక సంబంధమైన జ్ఞానము కాదు. ఏది భగవంతుడు అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ శాశ్వతమని, తాను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆ అనుభవమే ఇక పునర్జన్మ లేకుండా పోవడానికి కారణమవుతుంది. అంటే చిత్తశుద్ధి నుంచి మోక్షము వరకు ఈ కర్మల వలన ప్రయోజనం. ఇప్పుడు ధర్మ సంబంధమైనటువంటి ప్రక్రియ అన్న మాటకు అర్థం శృతి ప్రతిపాదించినటువంటి కర్మలు, స్మృతి ప్రతిపాదించినటువంటి కర్మలు, ఈ 2 రకములైనటువంటి కర్మలను నిస్వార్థ బుద్ధితో ఆచరించడమే ధర్మము. లేదు కామ్యముతో ఆచరించాడు, ఒక అవసరం తీరలేదు ఆ కర్మలు ఆచరించాడు, అందులో దోషం ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒకరికి సంతానం కలగలేదు, పుత్రకామిష్టి చేశాడు, అది దోషమా అంటే ఒక పుత్ర సంతానాన్ని పొందాలి అని కోరిక ఉండడం అవసరం మనిషి జన్మకి, కాబట్టి అది దోషమని చెప్పడం కుదరదు. అందుకొరకు శ్రౌత స్మార్త కర్మలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ ధర్మాన్ని ఆచరించాలి. అంతేకాదు పురుషుడికి 3 రుణాలు ఉంటాయి. నేను ఎప్పుడు చేశానండి అని అడగడానికి ఉండదు. పుట్టుకతోటి 3 రుణాలు ఉంటాయి. మొట్టమొదటిది పితృరుణం. తన శరీరాన్ని తండ్రి ఇచ్చాడు. తండ్రి తల్లి ఈ ఇద్దరూ కలిసి ఈ శరీరాన్ని ఇచ్చారు. ప్రధానంగా తేజస్సు తండ్రిది, వహించినటువంటి క్షేత్రం తల్లి. ఆ తండ్రి గారి యొక్క రుణం తీరాలి. ఈ శరీరాన్ని తండ్రి గారు ఇవ్వలేదనుకోండి, చేసిన పాపములు పోగొట్టుకునేటటువంటి అవకాశం లేదు, కొత్తగా పుణ్యం చేసుకునే అవకాశం లేదు. అందుకు తండ్రికి రుణపడతాడు. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. ఈ శరీరం అన్నది ఒకటి లేదనుకోండి, పాపమును పోగొట్టుకోలేడు. అదేమిటండి పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు అని మీరు అనుమానపడతారేమో. మీరు అనుమానపడరు, మీరందరూ బాగా తెలుసున్నవారు నాకు తెలుసు. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం.
గత జన్మలలో చేసినటువంటి పాపకర్మయో పుణ్యకర్మయో ఉంది. ఇప్పుడు ఆ పాపమునకు ఫలితము దుఃఖము, పుణ్యమునకు ఫలితము సుఖము. పాపానికి ఫలితం దుఃఖాన్ని అనుభవించాలన్నా, పుణ్యానికి ఫలితం సుఖం అనుభవించాలన్నా శరీరం ఒకటి ఉండాలి కదా. నేను చేసినటువంటి పాపకర్మలేవో ఉన్నాయి, గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలి అంటే అది ఒక రోగం రూపంలో వస్తుంది. నాకేదో మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, మోకాళ్ళ నొప్పుల రూపంలో నేను బాధపడుతున్నాను అనుకోండి. ఇప్పుడు రోగమన్న రూపంలో శరీరము బాధపడుతుంటే నిష్కారణంగా గత జన్మలలో ఎవరి మోకాళ్ళ మీదో కొట్టినటువంటి పాపం పోతోంది. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే పాపాన్ని అనుభవించాలి. అది మానసికంగా అనుభవించడానికి వీల్లేదు, శారీరకంగా పోవాలి ఆ దుఃఖం. ఇప్పుడు ఆ దుఃఖం రూపంలో పోవాలంటే ఈ శరీరం కావాలి. శరీరం ఉంటే తప్ప పాపము భంజింపబడదు. కొత్తగా పుణ్యం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? వాక్కు చేత చెయ్యవచ్చు. పరమేశ్వరుడు మనుష్యులకిచ్చినటువంటి పరమాద్భుతమైన సాధనం స్వరపేటిక. ఈ కంఠం ఉంది, భగవంతుడి మీద ఒక కీర్తన పాడచ్చు, కాసేపు భగవన్నామం చెప్పచ్చు, భగవంతుడి గురించి మాట్లాడచ్చు. వాక్కు చేత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. శరీరం ఉన్నది, దీన్ని పుణ్యకర్మ కొరకు ఉపయోగిస్తాడు. ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేశాడు, ఒక సభలోకి వెళ్ళి కూర్చొని ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నాడు. ఈ శరీరంతో పల్లకీ పట్టుకున్నాడు. ఈ శరీరంతో సమాజంలో ఉన్నటువంటి దీనులకు సేవ చేశాడు. ఈ శరీరంతో తనకొచ్చినటువంటిది 10 మందికి చెప్పాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి చేతిని ఆధారం చేసుకుని లేని వారికి పెట్టాడు. ఇప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకుని కొత్తగా పుణ్యాన్ని చేసుకున్నాడు. మనసుని సంస్కరించుకొని ఉత్తమమైన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చి సమాజ హితము కొరకు పాటుపడ్డాడు. 10 మంది సంతోషిస్తే నాకు సంతోషం అన్నాడు. నేను అన్నం తినడం, నాకిష్టమైనవి తినడం మొదట్లో నాకు సంతోషం. తర్వాత మనసు సంస్కరింపబడింది, నేను తినడం కాదు, 10 మందికి పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని త్రేంచి లేచి వెళ్ళిపోతుంటే నాకు ఆనందం అన్నాడు. ఇప్పుడు మనసు శుద్ధమై మనసులోంచి పుట్టినటువంటి ఉత్తమమైన ఆలోచనని కర్మగా మార్చాడు, అన్నదానం చేశాడు. ఇప్పుడు మనసు శుద్ధమైంది కాబట్టి మంచి ఆలోచనలు వచ్చాయి. అవతల వారి అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తాడు. అవతల వాళ్ళు పాడవ్వాలని ఎప్పుడూ కోరుకోడు, మంచి మనసు చేత తరిస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్కు కావాలన్నా, శరీరం కావాలన్నా, మనసు కావాలన్నా, ఈ మూడిటి సంఘాతముగా ఈ శరీరము ఏర్పడాలన్నా ఎవరిస్తున్నారు? తండ్రి గారు ఇస్తున్నారు, తల్లి గారు ఇస్తోంది. వాళ్ళు ఇది ఇచ్చి ఉండి ఉండకపోతే ఎలా రుణం తీర్చుకుంటాడు? అసలు రుణం తీర్చుకోవడం అన్న మాట ఎలా వస్తుంది? తండ్రికి తల్లికి ఇక రుణం తీర్చుకోవలసిన అవసరం ఏముంటుంది? వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళు ఇవ్వకపోతే పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు? కొత్త పుణ్యాన్ని ఎలా సంపాదించుకుంటాడు? ఉత్తమ కర్మలు చేసి చిత్తశుద్ధి పొంది, పాత్రత పొంది, జ్ఞానమును పొంది ఇక అసలు పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఎలా పొందుతాడు? ఈ శరీరము దానికి కారణమైంది. ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే, నాన్నగారికి కాళ్ళు పట్టి, అమ్మకి కాళ్ళు పట్టి అని మాత్రమే కాదు, తనకి వాళ్ళు శరీరం ఇచ్చి ఒక జీవుణ్ణి ఎలా ఉద్ధరించారో తాను కూడా వేరొక జీవుడికి శరీరాన్ని ఇవ్వాలి. అంటే తాను కూడా వివాహం చేసుకోవాలి. సంతానాన్ని పొందడానికి వివాహం ఎందుకండి? తనతో పాటు కలిసి జీవించడానికి అంగీకరించిన క్షేత్రము ద్వారా పొందితే సరిపోదా? అంటే ధర్మము ప్రధానమై ఉంటుంది. మీకు ముందే పురుషార్థముల గురించి చెప్పా. ధర్మబద్ధమైన కామమై ఉండాలి. ధర్మం అన్న చట్టంలోకి ఇమడాలి కామం. అందుకని ఇప్పుడు వివాహ ప్రక్రియ ద్వారా ఒక స్త్రీని స్వీకరిస్తున్నాడు. స్వీకరించి ఆమె యందు తన తేజస్సుని ఉంచి సంతానమును పొందుతున్నాడు. ఇప్పుడు వేరొక జీవుడికి శరీరం ఇచ్చాడు. ఇప్పుడు తన తండ్రి తనకు శరీరం ఇచ్చినట్టే తాను కూడా వేరొక జీవుడికి శరీరం ఇచ్చి ఆయన పాపం పోగొట్టుకోవడానికి, పుణ్యం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. అలా కల్పించినటువంటి కారణం చేత పితృరుణం తీరుతోంది. పితృరుణం తీరాలి అంటే వివాహము ఉండి తీరాలి.
వివాహము చేసుకోకపోతే పితృరుణం తీరదు. పితృరుణం తీరకపోతే ఒక్క వివాహం చేసుకోని వాడు ఒక్కడే బాధపడతాడని మీరు అనుకుంటున్నారేమో. కాదు, అది పరమ ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అసలు ఒక జీవుడు పాపపుణ్యములను సంతరించుకోవడానికి, అంటే పాపం పోగొట్టుకోవడానికి, పుణ్యం చేసుకోవడానికి వేరొక జీవుడికి అవకాశం కల్పించడానికి ఇష్టపడని రీతిలో బ్రతికేటటువంటి వ్యక్తిని కన్నాడు కనుక, అంటే తాను వివాహం చేసుకోడు కనుక, తాను వేరొకరిని పొందడు కనుక సంతానంగా, అటువంటి కొడుకుని కన్నందుకు పెళ్లి చేసుకోకుండా సన్యాసము తీసుకోకుండా ఉండిపోతే, అలాంటి పిల్లవాణ్ణి కన్నందుకు ఆ తల్లిదండ్రుల్ని ఉత్తీర్ణుల్ని చెయ్యకుండా వాళ్ళు ఎంత తపస్సు చేసినా తలక్రిందులుగా వేలాడతీస్తారు అని మహాభారతం ఆదిపర్వంలో ప్రతిపాదింపబడింది. నేను చెప్పట్లేదు ఈ మాటలు, చాగంటి కోటేశ్వరరావు చెప్పారనకండి. మీరు కావాలంటే మహాభారతం ఆదిపర్వం చూడండి, జరత్కారు ఉపాఖ్యానం చదవండి. జరత్కారు యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ తిరగేసి కట్టేశారు. ఇక తాడు ఆఖరి చివరకు వచ్చేసింది, ఎలకలు కొరుకుతున్నాయి. అడిగాడు జరత్కారు, ఎందుకు మీరు ఇలా వేలాడుతున్నారు, ఎవరు మీరని అడిగారు. మా వంశంలో ఒకడు పుట్టాడు, వాడు శాస్త్రవిరుద్ధంగా బ్రతుకుతున్నాడు, వాడు పెళ్లి చేసుకోలేదు, వాడి పేరు జరత్కారు. వాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి, ఒక జీవుడికి శరీరాన్ని ఇవ్వడానికి వాడు అంగీకరించలేదు కాబట్టి, వివాహం చేసుకుని ధర్మబద్ధమైన సంతానమును పొందలేదు కనుక అటువంటి బిడ్డణ్ణి కన్నాం కాబట్టి మమ్మల్ని తిరగేసి కట్టేశారు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేనే ఆ జరత్కారు, మీరింత బాధపడుతున్నారని నాకు ఈ విషయం తెలియలేదు, నేను వివాహం చేసుకుంటాను, నా పేరు కలిగినటువంటి పిల్ల కనపడితే చేసుకుంటానన్నాడు. అప్పుడు మహానుభావుడు వాసుకి తన చెల్లెలైన జరత్కారుని తీసుకొచ్చి వివాహం చేశాడు అని జరత్కారోపాఖ్యానం ఆదిపర్వంలో మీకు కనపడుతుంది. భారతం పంచమ వేదం. అంటే వివాహ ప్రక్రియలో తాను సంతానమును పొందితే తప్ప పితృరుణం నుంచి విముక్తి కాడు. 2, అలా సంతానాన్ని కొడుకు పొందకుండా సన్యాసాశ్రమ స్వీకారము చెయ్యకుండా పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉండిపోతే అటువంటి వాణ్ణి కన్న తల్లిదండ్రులు కూడా ఉత్తమ లోకములు పొందరు అని భారతం ప్రతిపాదన చేస్తోంది. కాబట్టి వివాహం అనేటటువంటి దానికి ఎంత ప్రశస్తి ఉందో, వివాహం అనేటటువంటి సంస్కారము ఎంత ప్రధానమైన సంస్కారమో మనకు అర్థమవుతుంది. పితృరుణం తీర్చుకోవాలి అంటే వివాహం చేసుకుని తీరాలి. 2వది ఋషి రుణం. ఋషులు నిస్వార్థంగా మనకి వాంగ్మయాన్ని ఇచ్చారు. ఋషి రుణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం చేస్తాడు. లేదు, శ్రీరామాయణం వేదోపబృంహణం, మహాభారతం పంచమ వేదం. శ్రీరామాయణం తెచ్చుకొని ప్రతిరోజు రామాయణం చదవాలి, ప్రతిరోజు భారతం చదవాలి, ప్రతిరోజు భాగవతం చదవాలి. వేదం చదవకపోతే కనీసంలో కనీసం వేదతుల్యమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి. అలా చదవాలి అంటే తను చదువుతూ కూర్చుంటే తనకి వండి పెట్టేది ఎవరు? ఎవరన్నం పచనం చేసి పెడతారు? ఎవరు తన బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తారు? ఎవరు వాళ్ళకి స్నానం చేయిస్తారు? ఎవరు బట్టలేస్తారు? ఆమె లేనినాడు అది ఇల్లే కాదు. గృహిణీ గృహముచ్యతే. ఇల్లంటే ఇటకలతో కట్టినది కాదు. ఇంట్లో ఇల్లాలు లేకపోతే అసలు ఆ ఇంటికి ఇల్లన్న మాటే లేదు. కాబట్టి వివాహ బంధం ద్వారా ఆమెని స్వీకరించినటువంటి కారణం చేత తాను వేదతుల్యమైనటువంటి వాంగ్మయాన్ని ప్రతిరోజు చదువుకొని ఋషుల యొక్క రుణం తీర్చుకుంటాడు. అంత నిస్వార్థపరులై జాతి హితం కోసం మనుష్య జాతి తరించాలని వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు. మహానుభావుడు వ్యాసుడు భారతాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చేసినా సాధారణంగా వ్యాసుడికి వాల్మీకి నమస్కరించకుండా ప్రవచనం చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ చెప్పాడు, వాల్మీకి సూర్యవంశాన్నంతటినీ చెప్పారు. వాళ్ళిద్దరూ సూర్యచంద్రుల యొక్క వంశాలు చెప్పి ఇతిహాసములను, రామాయణము వేదోపబృంహణము, పంచమ వేదము భారతము, వేదతుల్యమైన గ్రంథములు వేదం చదువుకోని వాళ్ళు కూడా చదువుకోవడానికి వీలుగా ఇచ్చారు. వాళ్ళేం సత్కారాలు కోరుకోలేదు, బిరుదులు కోరుకోలేదు, తాంబూలాలు కోరుకోలేదు.
వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే మా జాతి హితం కోసం మేము ఇస్తున్నాం ఈ గ్రంథాలు, చదువుకుని మనుష్య జాతి ఉద్ధరణ పొందాలి అని కోరుకున్నారు. అటువంటి ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదువుకోవాలి అంటే వివాహ సంస్కారమును పొంది భార్యని స్వీకరించాలి, ధర్మపత్నిని స్వీకరించాలి. అలా స్వీకరిస్తే ఆమె ఇతర వ్యవహారములను నిర్వహిస్తున్న తాను ఋషి రుణం తీర్చుకోగలుగుతాడు. ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె కూడా తరించిపోతుంది, ఋషి రుణాన్ని తీర్చుకుంటాడు. మూడవది దేవరుణం. దేవతలు శరీరమునందు ఆవహించి ఉంటారు. దేవతల యొక్క అనుగ్రహం చేతనే వర్షములు పడుతున్నాయి, దేవతల అనుగ్రహం చేతనే పంటలు పండుతున్నాయి, దేవతల యొక్క అనుగ్రహం చేతనే తిన్నది జీర్ణమవుతోంది, దేవతానుగ్రహం చేతనే ధారణయందు చదువుకున్నవన్నీ కూడా నిలబడుతున్నాయి. అటువంటి దేవతలకు ప్రత్యుపకారము చెయ్యడము అన్న మాటకు అర్థం కృతజ్ఞతావిష్కారం చెయ్యాలి. ఎలా కృతజ్ఞత చెప్తావు అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు స్వాహాకారంతో హవిస్సునివ్వాలి. అలా హవిస్సునివ్వాలి అంటే ధర్మపత్నితో కూడి ఉన్నవాడు ఎవరుంటాడో ఆయనకి మాత్రమే అధికారం ఉంటుంది. ధర్మపత్ని సమేతస్య అంటారు. పూర్వం క్షత్రియులకు, రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారు. అంతమంది భార్యలున్న ఎవరు యజ్ఞంలో తనతో పాటు పీటల మీద కూర్చుంటారో ఆమెని పత్ని అని పిలుస్తారు. ఆమె ధర్మాచరణమునకు ప్రధానమైనటువంటి ఉపకరణము. ఆమె లేనినాడు పురుషుడు ధర్మాచరణము చెయ్యలేడు. అందుకే ఆమె పేరు కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్ని సమేతస్య అంటారు. ఇప్పుడు వివాహ సంస్కారము ద్వారా ఆ ధర్మపత్నిని స్వీకరించాడు. ఆ ధర్మపత్నిని స్వీకరించినటువంటి కారణం చేత ఈ 3 రుణములను తీర్చుకుంటున్నాడు. ఈ 3 రుణములు ఉండిపోయాయి అనుకోండి, రుణ విముక్తుడు కాలేదనుకోండి, ఆయనకి ఉన్నతమైనటువంటి లోకప్రాప్తి ఉండదు అని శాస్త్రవాక్కు. ఈ 3 రుణములను తీర్చుకోవాలి. ఈ 3 రుణములు తీర్చుకోవాలి అంటే వివాహము చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం వినా ఇంకొక మార్గం ఉండదు. ఇప్పుడు వివాహమునకు ఎంత ప్రధానమైనటువంటి అవసరం ఉంటుంది అంటే అసలు ఆ వివాహము లేనినాడు ఈ 3 రుణములను తీర్చుకోలేడు. ఇక అర్థము అంటే కేవలముగా డబ్బు కాదు, సమస్త భోగ సంపత్తికి కలిపి అర్థము అని పేరు. భోగం అనుభవించడము అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో డబ్బుంటే కాదు, ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్కటి భోగం. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. చిన్నతనంలో బాగా చదువుకోవడం భోగం. ఒక వయసు వచ్చిన తరువాత భార్యని స్వీకరించడం సంతోషం, ఓ ఇల్లు కట్టుకోవడం సంతోషం. ఆ తరువాత పిల్లలు తొక్కని పక్క శుభ్రంగా ఇంట్లో ఉండడం సంతోషం. ఎన్నాళ్ళు పిల్లలు తొక్కని పక్క ఇంటికి సంతోషం? ఏదో ఒకనాడు పిల్లలు మంచం ఎక్కి ఆడి వేసిన తెల్ల దుప్పటి వాళ్ళ బురదకాళ్ళ మరకలైపోతే అది ఇంటికి పెద్ద అలంకారం. వాళ్ళు తొక్కని పక్క ఎందుకు పనికొస్తుంది? ఇంటికి బరువు అయిపోతుంది. ఎన్నాళ్ళు వేసినా పక్క అంత శుభ్రంగానే ఉంటే ఆ ఇంటికి అందమేది, ఆ దంపతులకు పరిపూర్ణతేది? పిల్లలు తొక్కిన పక్క. అర్థము అన్న మాటకు అర్థం ఒక వయసు వచ్చేటప్పటికి సంతానమును పొందాలి. ఒక వయసు వచ్చిన తరువాత వాళ్ళు వృద్ధిలోకి రావాలి. తానెంత కీర్తి సంపాదించుకున్నాడన్నది కాదు, తన బిడ్డలు ఎంత ధార్మికంగా బ్రతుకుతున్నారన్నది ప్రధానమవుతుంది. ఇంకొక వయసు వచ్చిన తరువాత తన కొడుకు భుజం మీద చెయ్యేసుకుని తాను నడుస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడూ నాకు ఆసరాగా నిలబడతాడు, అది సంతోషం. ప్రాణోత్క్రమణం అవుతుంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడం భోగం. ప్రాణం విడిచిపెట్టిన తరువాత కొడుకు రుద్రభూమి యందు ఆనందహోమం చేస్తూ, నాన్నగారు ఇంక ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇది జరాభూయిష్టమైపోయింది, ఇది ఇంకా ఉపకరించదు నాన్నగారు, మీరు వేరొక ఉత్తమమైన శరీరాన్ని పొంది ఉత్తమ కర్మలు ఆచరించండి అని ప్రార్థన చేసి విడుదల చేస్తాడు, అది భోగం. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క భోగం. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి భోగోపకరణం ఇది సంతానం. సంతానము కలిగిన కారణం చేత మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు, గొప్ప ఊరట పొందుతాడు. నాకే నా బిడ్డలు ఉన్నారని ఒక గొప్ప ధైర్యాన్ని పొందుతాడు. అటువంటి సంతానమును పొందడం అంటే పురుషుడు
ఎవరో ఒక స్త్రీ ద్వారా పొందడం కాదు, అటువైపు నుంచి ఇటువైపుకి అంతే. ఎలా పొందాలి అంటే ధర్మబద్ధంగా పొందాలి. ధర్మబద్ధంగా పొందాలి అంటే స్త్రీ పురుషుల మధ్య వివాహ సంస్కారం ఏర్పడాలి. వివాహ సంస్కారము ద్వారా వారిద్దరూ దంపతులు కావాలి. ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి పత్ని, ధర్మపత్ని, ఆమె రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపం. అందుకే ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు ఏమైంది? ఆయన కామము ధర్మము చేత ముడిపడింది. ఒక వయసు వచ్చిన తరువాత లింగభేదం తెలుస్తుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి వరం అర్ధనారీశ్వర తత్వంలో స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి కలుగుతుంది. ఆ అనురక్తి కలిగినప్పుడు అది ధర్మము చేత సంస్కరింపబడాలి, ధర్మచట్రమునందు ఇమడాలి. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము ఆమె యందు ఉంచుకున్న కారణం చేత, పత్ని యందు కామము ధర్మబద్ధమైన కారణం చేత ఉత్తమమైన అర్థము కలుగుతోంది. ఏమిటా అర్థం అంటే కొడుకు పుడుతున్నాడు, కూతురు పుడుతోంది. ఇప్పుడు ఆ కూతురికి పెళ్లి చేశాడు. తాను తన ముందు 10 తరాలు, తన వెనక 10 తరాలు తరించాయి. కొడుకు పుట్టాడు. తన తర్వాత కూడా ఇంటిలో పూజ చెయ్యడానికి, ఆ ఇంట్లో గోత్రనామాలు వినపడ్డానికి, తన శరీరం పడిపోయిన తరువాత తనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆత్మ వైపుత్రనామాసి అంటుంది వేదం. తానే పుత్ర రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు గొప్ప అర్థము ధర్మము నుండి ప్రభవించింది. ధర్మపత్ని నుండి కొడుకు కూతురు అనబడేటటువంటి గొప్ప అర్థము, భోగ సంచయము పురుషుడికి కలుగుతోంది. కాబట్టి వివాహం అనేటటువంటి సంస్కారము లేకపోతే ఎలా ధర్మబద్ధంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రయోజనాల్ని పొందగలుగుతారు? అలా పొందనినాడు సాధ్యము కాదు. పైగా మీరు ఇంకొకటి ఆలోచించండి, అర్థము అంతవరకే కాదు, తను ఎంత డబ్బున్నవాడైనా కావచ్చు, ఎంత శక్తి కలిగిన వాడైనా కావచ్చు, కానీ తనకి ఇక్కడ ఏది ఉన్నదో, ఇక్కడ ఉన్నదాన్ని పుణ్యంగా మార్చుకోవాలి అంటే అలా మార్చుకోవడానికి ఉపకరణం ఒకటి ఉంటుంది. నా దగ్గర ఇక్కడ కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఉన్నాయో లేదో వదిలిపెట్టండి, నా పేరులోనే ఉన్నాయి చాలు, నా దగ్గర ఉన్నా లేకపోయినా. కాబట్టి కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, నేను వెళ్ళను, కానీ వెళ్ళాను అనుకోండి అమెరికా వెళితే అక్కడ ఒక కప్పు కాఫీ తాగడానికి ఈ డబ్బు పనికిరాదు. నేను దాన్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఇస్తే దాని వలన నాకు కావలసిన ఫలితం వస్తుంది. ఏదో నేను అడిగింది ఇస్తారు, ఆ కాఫీయో టీయో మజ్జిగో అక్కడ తాగొచ్చు. ఈ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ అడిగితే ఇవ్వరుగా. ఇక్కడ నీ దగ్గర ఎన్ని ఉన్నా దాన్ని పుణ్యంగా మార్చుకోవడానికి ప్రధాన ఉపకరణం ఎవరు అంటే ధర్మపత్నియే. నా దగ్గర డబ్బుంది, యజ్ఞం చెయ్యాలి, ఆమె ఉండాలి. ఆమె ఉన్ననాడు ధర్మపత్ని సమేతస్య, ఆమెని పక్కన కూర్చోపెట్టుకుని నేను యజ్ఞం చెయ్యాలి. దశరథ మహారాజు గారంతటి వాడు కౌసల్యా సుమిత్ర కైకేయితో కలిసి యజ్ఞం చేశాడు. ధర్మపత్నితో కలిసి యజ్ఞం చెయ్యాలి, ధర్మపత్నితో కలిసి యాగం చెయ్యాలి, ధర్మపత్నితో కలిసి కన్యాదానం చెయ్యాలి. తన కడుపున పుట్టిన కూతురే అయినా ఆమె లేదనుకోండి, ఆ కన్యాదానం పీటల మీద కూర్చునే అధికారం తనకి లేదు. అందుకే ఒక పురుషుడు ఏడిచాడు, ఆమె వెళ్ళిపోయిందనుకోండి, నాకు ఇహమునందు సుఖము పోయింది, పరలోకమును చేరుకోవడానికి కావలసిన పుణ్యము పోయిందే, రెండిటిని మూట కట్టి పట్టుకుపోయావన్నాడు. ఆమె లేనినాడు ఇక్కడ ఎన్ని ఉన్నా పుణ్యంగా పురుషుడు మార్చుకోలేడు. మార్చుకోవాలంటే ఆమె ప్రధానము. అంతేకాదు, ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. ఇంద్రియాణి బలిష్టాని, లోకంలో ఇంద్రియముల కన్నా బలిష్టమైనటువంటి విశేషములు ఇంకేవి ఉండవు. ఇంద్రియములు విచ్చలవిడిగా పరుగులు తీస్తుంటాయి, నిరంతరము సుఖమును కోరుకుంటూ ఉంటాయి. ననియుక్తాని మానద, దాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు. రావణాసురుడు పడిపోయిన తరువాత యుద్ధభూమిలోకి వెళ్ళి మండోదర్ అంటుంది, అందరూ రాముడు చంపాడు అంటున్నారు. రావణ, కాదు, నిన్నేవి చంపేశాయో నాకు తెలుసు, నీ భార్యని కనుక నాకు తెలుసు. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా, నువ్వింతకుముందు ఇంద్రియాల్ని తపస్సు రూపంలో బలవంతంగా అనగత్రొక్కావు. తపస్సు చేశాడు, ఒక నీతి కాలం కొంతకాలం చేశాడు.
చేసినప్పుడు బలవంతంగా అణిచిపెట్టాడు ఇంద్రియాల్ని. అది ఎలా ఉంటుంది అంటే, నేనేదో అక్కడ నిలబడి ఉండగా ఓ గోధుమతురా చాలా గబగబా వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలో తెలియక నేను ఎగిరి గంతేశాను. అనుకోకుండా దాని తల నా పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు నా పాదంతో తొక్కి ఉంది. గోధుమ త్రాచు తల నా పాదం కింద ఉంది కదా అని నేను సంతోషంగా నిలబడి హాయిగా మాట్లాడేసి కాలు తీసి వెళ్ళిపోగలనా? నేనెప్పుడు కాలు తీస్తానని పాము చూస్తుంది. దీని బారిన పడకుండా కాలు ఎలా తీసుకోవాలని నేను బెంగపెట్టుకుంటాను. నేను కాలు తీశానా అది కాటు వేస్తుంది. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా. ఆ ఇంద్రియాలు ఏం చేశాయి? స్మరద్భిరివతద్వైరం ఇంద్రియై రేవనిర్జిత. ఆ ఇంద్రియములు రావణ, నువ్వు బలవంతంగా తపస్సులో త్రాచుపావుని తొక్కినట్టుగా తొక్కి పెట్టావు. ఆ వైరం మనసులో పెట్టుకున్నాయి, కాట్లు వేశాయి. దుర్మార్గుడా, నా ఎందులేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. దాని వలన కదురా పోయావు, నీ ఇంద్రియములు చంపేశాయి నిన్నండి. ఇంద్రియములు పరమ బలిష్టములు. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు. వేదాంతం వేదాంతమే. ఆ ఇంద్రియ సంబంధమై మనోసంబంధమైనటువంటి కామమున్నదే, అది పరమ ప్రమాదకరము. అది మనిషిని పడగొట్టేస్తుంది. కోట్ల జన్మల వరకు ఈడ్చేస్తుంది కిందకి. చేయరాని పాపములను చేయిస్తుంది, చేయకూడని తప్పులు చేయిస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత కామము ముడిపడిపోయిందనుకోండి, అంతే, దాని వలన దోషం లేదు కదా, అది పవిత్ర జీవనం అయిపోతుంది. అందుకే ఇది సుందరకాండ అయింది. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, రావణ, ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు? నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంది. పరకాంతల యందు మనసు పెట్టుకుంటున్నావు, ఒరే పాత్ర భేదం రా అంది తల్లి. ఎంత పవిత్రమైన మాట, ఎంత సౌందర్యవంతమైన మాట. అదే పాయసం బంగారు పాత్రలో పోశారు, అదే పాయసం వెండి పాత్రలో పోశారు, అదే పాయసం ఆకు దున్నెలో పోశారు. పరమేశ్వరుడు నాకు ఆకు దున్నెనిచ్చాడు, వేరొకడికి బంగారు పాత్రనిచ్చాడు, వేరొకరికి వెండి పాత్రనిచ్చాడు. ఒకడి పాత్ర తెల్లగా మెరుస్తుంది, ఒకడి పాత్ర పచ్చగా మెరిసింది. నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దున్నే. దున్న కాదు ప్రధానం, పాత్ర కాదు ప్రధానం, పాయసం రుచి మాత్రం ఒక్కటే. నీకెందుకు తెలియలేదురా రావణ ఇది అని అడిగింది ఆవిడ. ఇది తెలియక అన్యకాంతల యందు మనసెందుకు పెట్టుకున్నావు? సర్వనాశనం అయిపోవట్లా. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ కామాన్ని నీ భార్య యందు పెట్టుకో, ఆమె యందు కామమును తిప్పు, పవిత్రమైపోయిందంటే నీ జీవితం. ఏమీ దోషం లేదు. నీ భార్యని జీవితాంతము కామించవలసిందే. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ధర్మసూక్ష్మాలన్నీ చెప్పాడు. ధర్మసూక్ష్మాలు చెప్తూ మహానుభావుడు ఆ అనుశాసనిక పర్వంలో ఒక మాట అంటాడు, ఉత్తముడైన పురుషుడెవరు అంటే జీవితాంతము తన భార్య యందే అనురక్తి కలిగినవాడు. తన భార్య యందు తనకి అనురక్తి ఉండడం ఉత్తమ పురుష లక్షణం. పరభార్య యందు లేదా పరస్త్రీ యందు అనురక్తి కలిగి ఉండడం పతనహేతువు. సరికదా, అది ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంది. అటువంటి కామము ధర్మబద్ధము కావాలి అంటే ధర్మపత్ని అవసరం. అది వివాహ సంస్కారము ద్వారా స్వీకరిస్తారు ధర్మపత్నిగా. అందుకొరకు వివాహం అత్యంత అవసరం. ఇప్పుడు వివాహము ఎంత విశిష్టతని పొంది ఉన్నది. కాబట్టి ధర్మబద్ధమైన కామము కొరకు, ధర్మాచరణము చేత అర్థము ప్రభవించుట కొరకు, ధర్మస్వరూపంగా ఆమెను స్వీకరించుట కొరకు పురుషుడికి వివాహం అవసరమైంది. వీటి ద్వారా పురుషుడు తరిస్తున్నాడు. పురుషుడు తరించడం ఒక్కటే కాదు, పురుషుడు తరించడం వరకు అని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ పురుషుణ్ణి కన్న తల్లిదండ్రులు ఉంటారు. నేను వరుడి వైపు నుంచి మాట్లాడుతున్నాను ప్రస్తుతం. పెళ్లి కొడుకుని కన్న తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు తరించడం కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆయన పెళ్లి చేసుకోవడం మీద, ఆయన సంతానాన్ని పొందడం మీద ఆధారపడుతుంది. ఎందుచేత అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి, లౌకికం దగ్గర నుంచి అలౌకికం వరకు కూడా ఈ క్రమం మీద ఆధారపడుతుంది. లోకంలో వృద్ధాప్యం వచ్చేసిన తరువాత శాస్త్రం 3 భోగాలు చెప్పింది. ఏవి 3 భోగాలు అంటే, కొడుకు ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ చూరు కిందే తండ్రి కూడా ఉండడం. అంటే ఒక చూరు కింద అంటే రోజు కొడుకు తండ్రి
ఒకరినొకరు చూసుకుంటారు. నాన్నగారండి అని వచ్చి పక్కన కూర్చుంటాడు. నాన్నగారండి కాసేపు కాళ్ళు పట్టి పడుకుంటాను నాన్నగారు అంటాడు. నాన్నగారు భోజనం చేశారా అంటాడు. నాన్నగారు ఏం ఇవాళ నీరసంగా ఉన్నారు అంటాడు. అది పురుషుడికి పెద్ద భోగం. పురుషుడికి పరమేశ్వరుడిచ్చిన ఇంకొక గొప్ప భోగం అల్లుడితో కలిసి భోజనం చేయడం. ఇవి పరమేశ్వరుడిచ్చిన కానుకలు. ఒక వయసు వచ్చిన తరువాత ఇది తింటే పడదు అది తింటే పడదు అన్న ఇబ్బందులు ఉంటాయి. అల్లుడు వచ్చినప్పుడు 4 రకాలు వండుతారు. వండిన తర్వాత మామగారికి అల్లుడికి కలిపి భోజనం పెడతారు. పెద్ద ఆయన వదిలేయరు కదా, మరి కలిపి భోజనం పెడతారు. పెట్టినప్పుడు కొంచెం చక్కెర పొంగల్ అయిపోయ్ అంటాడు. మీరు ఎక్కువ తినకండి మధుమేహం ఉంది అంటుంది, కానీ అల్లుడు ఎదురకుండా ఏం దెబ్బలాడుతుంది, అందుకని కాస్త వేస్తుంది. అందుకే అల్లుడితో భోజనం భోగం. తాను బిడ్డల్ని అన్నాడు. వాళ్ళు ఎప్పుడో చిన్నతనంలో పాఠశాల నుంచి వస్తుంటే సంతోషపడేవాడు, వాడికి స్నానం చేయించేవాడు. ఇప్పుడు మనవలు పుట్టారు. ఆ మనవడికి కితకితలు పెడితే అచ్చు తన కొడుకులాగే నవ్వుతూ ఉంటాడు. ఒరే వీడికి అచ్చు నా కొడుకు పోలికి వచ్చిందిరా అంటాడు. ఆ మనవడిని పాఠశాల నుంచి తీసుకొస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చిన ఆనందాన్ని మళ్ళీ పొందుతాడు. ఆ పిల్లలతో ఆడుకుంటూ తాను పసిపిల్లవాడైపోతాడు. మనవల్ని చూసుకుని పొంగిపోతాడు. ఆచంద్రతారార్కం ఆ వంశం పెరుగుతుంటే తాను తండ్రి అయి తాతయ్యి ముత్తాతయ్యి తన ఆయుష్తో పాటుగా వంశం పెరగడాన్ని చూసుకుని పరమానందాన్ని పొందుతాడు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. చిరాయుర్దాయాన్ని పొందడం, వంశాభివృద్ధిని చూసుకోవడం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై మనవలు మునిమనవలు వీళ్ళందరూ పుట్టడం, వాళ్ళందరూ వృద్ధిలోకి రావడం, తాను సంతోషపడతాడు. లౌకికమైన ఆనందం, అలౌకికమైన ఆనందం ఒకటి ఉంటుంది. ఆ వంశంలో ఎవరో ఒక్క మహానుభావుడు పుట్టాడు. వాడు రామాయణాన్ని నమ్ముకున్నాడు. వాడు నిరంతరం రామాయణ పారాయణ చేస్తూ ఉంటాడు. అలా రామాయణ పారాయణ చేసేటటువంటి ఒక వ్యక్తి ఆ వంశంలో పుట్టాడు. పుట్టిన కారణం చేత ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తారు. రామాయణం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితం రామాయణం చిట్ట చివర ఫలశ్రుతిలో చెప్తారు. పితృదేవతలందరూ సంతోషిస్తారు. ఎక్కడో ఉండిపోయిన వాడికి, పితృలోకంలో ఉండిపోయిన వాడికి ఇక్కడ తద్దినం పెడతాడు. ఇక్కడ తద్దినం పెడితే అక్కడ అన్నం అందుతుందా అండి? ఇక్కడ మనీ ఆర్డర్ కడితే బొంబాయిలో ఉన్న కొడుకు వెళ్ళటల్లా, మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అందినప్పుడు వేదం చెప్పినట్టు ప్రవర్తిస్తే ఎక్కడో ఉన్న జీవుడికి అందదని ఎలా చెప్తారు మీరు ప్రమాణం? కాబట్టి శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నాడు. మరి ఇక్కడ పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు పితృదేవతలు తరిస్తున్నారు. ఇన్నిటికీ కారణం ఏదవుతోంది? వివాహ సంస్కారము కారణమవుతోంది. ఇప్పుడు వివాహం అనేటటువంటి దాని వైశిష్ట్యము కేవలము ఎవరో దంపతులుగా ఒక వరుడు ఒక వధువుకి మాత్రమే సంబంధించినది కాదు. దాని వెనక వంశముల యొక్క గౌరవం, దాని వెనక పెద్దల యొక్క గౌరవం, వాళ్ళు ఉత్తీర్ణులవడం, వాళ్ళు పైలోకాలకి చేరుకోవడం, వాళ్ళు గొప్ప ప్రయోజనాన్ని పొందడం, ఇవన్నీ కూడా వివాహ సంస్కారము మీద ఆధారపడ్డాయి. చిట్ట చివరికి ఏ ప్రయోజనం వరకు వెళ్ళిపోతారు అంటే మొట్టమొదటలో అంటిపెట్టుకుని ఉండాలి. చిట్ట చివరికి వచ్చేటప్పటికి తనంత తాను ముచికని విడిచిపెట్టాలి, రంగు మారిపోవాలి. అందుకే మనకి చూడండి, ఆశీర్వచనం చేస్తే నువ్వు జీవితంలో పండాలరా నాన్న అంటారు. ఆయన పండిపోయారండి మహానుభావుడు, పండు లాంటి వ్యక్తి అంటారు. పండు ఏం చేస్తుంది? తనంత తాను ముచికని వదిలిపెట్టి కింద పడిపోతుంది. పిందెగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, కాయగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది. పండిపోయిన తరువాత రంగు మారి లోపలి గుజ్జు రసమైపోయి ముచికని తనంత తాను వదిలిపెట్టి కింద పడిపోతుంది. భోగములను అనుభవించాలి. శాస్త్రం ఏ భోగములు చెప్పిందో ఆ భోగములు అనుభవించాలి. కోటలో ఉండి యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసి ఈ భోగములన్నీ భోగములా అన్న వైరాగ్య సుఖాన్ని పొందాలి. పొంది ధర్మపత్నితో కలిసి వానప్రస్థానికి వెడతాడు. వెళ్ళి చిట్ట చివర తాను తన పత్ని తరిస్తారు. అలా తరించడానికి కారణం ఏదైంది అంటే ఆ వివాహ బంధమైనది. అందుకే పురుషుడి యొక్క పంట, పురుషుడు జీవితంలో తరించడం దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రధానంగా వివాహం మీదే ఆధారపడుతుంది. భార్య అనుకూలవతి అయినా తరిస్తాడు, భార్య ప్రతికూలవతి అయినా తరిస్తాడు. అది భార్య యొక్క గొప్పతనం. ఒకడికి పత్ని అనుకూలవతి, ఏం చెప్తే చేస్తుంది కాబట్టి సంతోషంగా ఆమెతో కలిసి ఉత్తమ కర్మలు ఆచరిస్తాడు.
ఒకరికి అనుకూలవతి కాదు. ఈయన ఒకటి చెప్తే ఆవిడ అంగీకరించదు. కాబట్టి తొందరగా వైరాగ్యం వచ్చి జీవితంలో తరిస్తాడు. ఏ రకంగానైనా తరించడానికి అవకాశం దేని వలన కలిగింది అంటే వివాహ సంస్కారం వలన కలిగింది. అందుకే వివాహ సంస్కారం అనేటటువంటిది కేవలంగా ఏదో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లకి మాత్రమే చెందినది, వాళ్ళిద్దరూ ఒకే లింగమునకు చెందినవారు కాదు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి సంబంధించినది మాత్రమే అనుకుంటే అంగీకారయోగ్యమైనది శాస్త్రము దృష్టిలో కాదు. ఎందుకంటే అది కేవలము వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాదు. దాని వెనక ఎంతోమంది తరించడానికి సంబంధించినటువంటి విషయము ప్రతిపాదింపబడి ఉంది. వధువు వైపు నుంచి చూడండి, ఆడపిల్ల వైపు నుంచి పరిశీలించండి. ఆమెకు నిజానికి జీవితంలో తరించడం అనేటటువంటిది దేని వలన ప్రాప్తిస్తుంది అంటే వశవర్తి అయిన కారణం చేత తరిస్తుంది. నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో. ఒకరికి లొంగి ఉండుట. ఎవరికి లొంగి ఉండాలి అంటే భర్తకి లొంగి ఉంటుంది స్త్రీ. తనంత తాను స్వచ్ఛందంగా వశవర్తి అవుతుంది. అలా వశవర్తి అయి తరిస్తుంది. మీరు ఒక్కటి గమనించండి బాగా, ఎంత శ్రేష్టమైన ప్రాణి కానివ్వండి, అది కాని తనంత తానుగా వశపడకపోతే ఆ ప్రాణి జోలికి ఎవరు వెళ్ళరు. ఏది వశపడుతుందో దాన్నే దగ్గరికి తీసుకుంటారు. నేను పెంచిన కుక్కే తిరగబడి నన్ను కరుస్తోందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారు. గుర్రం నేను ఎక్కితే నేను చెప్పినట్టుగా పరిగెడితేనే గుర్రాన్ని దగ్గర ఉంచుకుంటారు. నేను పెంచిన గాడిద నేను చెప్పిన బరువు మోసి నేను చెప్పిన మాట వింటేనే ఆ గాడిదని భరిస్తారు. ఏనుగు భగవంతుణ్ణి వహించి దేవాలయంలో ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు మనుష్యుల మీదకి వెళ్ళిపోకుండా తాను వెళ్ళవలసిన మార్గంలో వెడుతున్నంతసేపే దాని మీద ఉత్సవమూర్తి నుంచి ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ వీధులలో తిప్పుతారు తప్ప అది అప్పుడప్పుడు మధ్యలో జనంలోకి వెళ్ళిపోతానంటే అటువంటి ఏనుగుని దేవాలయం ముందు తిప్పరు. అసలు జీవితంలో దానికి లొంగడం చేత కాదన్నారనుకోండి, అటువంటి సింహాన్ని పెద్ద పులిని బయటికే తీసుకురారు. అంటే లొంగడం అన్నది ప్రధానం. ఎవరికో ఒకరికి వశవర్తి కావాలి. మరి ఒక్కొక్క ప్రాణి వశపడితేనే ప్రయోజనాన్ని పొందుతున్నప్పుడు ఇంత బుద్ధి కలిగినటువంటి మనుష్యుడు ఒకరికి వశపడకపోతే ఎలా జీవితాన్ని పండించుకుంటాడు? అందుకే వివాహ సంబంధమునందు స్త్రీ వశపడుతోంది. ఎవరికి వశపడుతోంది అంటే పురుషునకు, భర్తకు వశపడుతోంది. ఇక్కడ మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. మరి పురుషుడికి అక్కర్లేదా? భర్త వశపడి ఉండక్కర్లేదా? ఆమె ఆయనకు వశపడింది, బాగుంది. మరి ఆయన ఎవరికి వశపడాలి? అందుకే ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి. గురువుకి వశపడతాడు పురుషుడు. గురువుగారు శాస్త్రీయమైన మార్గాన్ని నిర్దేశిస్తాడు. అందుకే మీరు చూడండి, వివాహ ప్రక్రియ యందు గురువుగారు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్తారు. స్నాతక వ్రతము అన్న పేరుతోటి గురువు పురుషుడికి మార్గం చూపిస్తాడు. పురుషుడు గురువుకి వశవర్తి అయ్యాడు. ఈ పురుషుడి భర్త ఎవరైతే ఉన్నాడో, ఆ వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ భర్తకి భార్య వశవర్తి అయింది. ఇప్పుడు ఆమెకెవరు గురువు? భర్తయే గురువు. అందుకే సీతమ్మ రామాయణంలో యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. నాకు రాముడు భర్తయే కాదు, గురువు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, నా భర్త నాకు గురువు. నేను ఆయనకు వశవర్తిని, ఆయనకి వశపడి ఉంటాను అంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక మాట అడగచ్చు, ఏమండి మరి సంస్కారం అనేటటువంటిది స్త్రీకి కల్పించమని శాస్త్రములు ఎందుకు ప్రతిపాదించలేదు? గురువుగారి దగ్గరికి పురుషుడు వెళ్ళాడు, వరుడు వెళ్ళాడు. గురువుగారు ఏం చేస్తారు? మంచి విషయములన్నీ బోధ చేశాడు, మంచి మార్గం చెప్పాడు, ఏ ఉత్తమ కర్మలు చెయ్యాలో చెప్పాడు, ఏ కర్మలు చెయ్యకూడదో చెప్పాడు, ఏవి చదువుకోవాలో చెప్పాడు, ఎలా బ్రతకాలో చెప్పాడు, ఏ విధానంలో జీవితాన్ని పండించుకోవాలో చెప్పాడు. మరి స్త్రీకి ఎందుకు చెప్పలే? మరి స్త్రీని గురువు దగ్గరికి పంపించి చదువు చెప్పడం అన్న ప్రక్రియ ఎందుకు ప్రతిపాదింపబడలా? అప్పుడు స్త్రీల పట్ల పక్షపాత బుద్ధితో లేదా? ఇదో ప్రశ్న ఏర్పడచ్చు. మీరు అడగకుండా నన్ను నేనే వేసుకుని జవాబు చెప్తున్నా. ఎందుకు పెట్టలేదు అంటే ప్రయత్నపూర్వకంగా
పురుషుణ్ణి గురువు దగ్గరికి పంపించి విద్యాభ్యాసం చేయించి 4 మొట్టికాయలు కొట్టించి వినయాన్ని ఏర్పాటు చేసి శాస్త్రం చెప్తే తప్ప సంస్కారం అందదు. మరి ఆడపిల్లకో అసలు ఆమె జీవితమే సంస్కారవంతము. ఎందుకో తెలుసా? ఆమె ఇంట్లో పుట్టింది, ఆడపిల్ల చదువుకుంటోంది. అమ్మ విశేషంగా పడిశంతో ఉంది, పిల్ల చదువుకుంటోంది కదా అని తాను వీధిలోకి వెళ్ళి ఆవు పేడ కలిపి నీళ్లు కళాబీ చల్లుతోంది. అమ్మా అమ్మ నీకు పడిశం పట్టిందమ్మా, ఇవాళ నువ్వు వద్దమ్మా నేను చల్లుతానని పిల్ల వెళ్ళి కళాబీ చల్లింది. పిల్ల వెళ్ళి ముగ్గు పెట్టింది. అమ్మ ముక్కు కారుతూ ఒళ్ళు వేడిగా ఉన్న వంట చేస్తోంది. అమ్మ నేను కూరలు తరిగిస్తానమ్మా అంది. తాను ఇంకొక గంట ముందు లేచి చదువుకొని నాన్నగారికి పూలు కోసి పెట్టింది, అన్నయ్యకి బట్టలు మడత పెట్టింది. అంటే ప్రత్యేకంగా గురువు దగ్గరికి పంపించవలసిన అవసరం లేకుండా తాను ఏ ఇంట్లో పుట్టిందో ఆ ఇంట్లోనే తన మనస్తత్వం రీత్యా ఆ సంస్కారమును పొందగలిగిన ప్రజ్ఞా విశేషము ఆడపిల్లకున్నది అని నమ్మిన దేశం ఈ దేశం. తప్ప ఆడపిల్లల్ని తక్కువ చేయడం అన్నది ఎక్కడా లేనే లేదు. పురుషుణ్ణి పంపించారేమో విద్యాభ్యాసానికి గురువు దగ్గరికి, ఆడపిల్లని పంపవలసిన అవసరం లేదనడానికి కారణం అది. అంతేగాని చదివించవద్దని ఎక్కడా చెప్పాల. సంస్కారవంతములు వాళ్ళ జీవితం. ఎందుకంటే తెల్లవారి లేస్తే వాళ్ళు అన్నయ్యకి, తమ్ముడికి, తండ్రికి, తల్లికి ఎప్పుడు కష్టంలో పంచుకుంటూ ప్రేమ పంచుతూ అలాగే ఉంటుంది వాళ్ళ స్వభావం. ఎంత కోట్లకి పడగలెత్తిన ఇంటికి ఆమె కోడలుగా వెళ్ళనివ్వండి, ఎంత నిరుపేదవాడు అన్నదమ్ముడు కానివ్వండి, ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ముందు పరిగెత్తుకొచ్చేది ఎవరంటే అక్క చెల్లెలే వస్తుంది. తాను అన్ని నగలు పెట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని, తాను పట్టు చీర కట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని అవి తెచ్చుకోకుండా కట్టుకోకుండా తాను కూడా నూలు చీర కట్టుకుని వదినతో పాటు తిరిగి అన్నదమ్ముడి వెనకాతలే కూర్చొని హారతి పళ్ళెం పట్టి 11 రూపాయలు వేస్తే కనకాభిషేకం చేసినట్టుగా మడత పెట్టి బొడ్డులో పెట్టుకొని అన్నయ్య పెట్టిన 30 రూపాయల చీర కట్టుకుని నమస్కారం పెట్టి వెళ్ళి మా అన్నయ్య పెట్టిన చీర అని 10,000 మందికి చూపించగలిగిన ఉత్తమ సంస్కారము ఆడపిల్లకు పుట్టుకతో వస్తుంది. అందుకు ఆమెని ప్రత్యేకంగా గురువు దగ్గరికి పంపలేదు. కానీ ఆమె కూడా జీవితంలో సౌభాగ్యాన్ని ఉన్నతిని పొందాలి అంటే వశవర్తి కావాలి, ఒకరికి వశపడి ఉండాలి. ఎవరికి వశపడాలి అంటే ఒక బుద్ధిహీనుడికి అని శాస్త్రాలు ఊహ చెయ్యలేదు. ఆయన గురువు దగ్గర మంచి మాటలు నేర్చుకున్నవాడు సంస్కారవంతుడు అని ఊహ చేశాయి. కాబట్టి భర్తని గురువుగా స్వీకరించి ఆయనకు ఆమె వశవర్తి అయింది, ఆయన గురువుకు వశవర్తి అయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఒక బంధంతో కలపాలి, ఒక సంస్కారంతో కలపాలి. ఏ సంస్కారంతో కలపాలి? ఏ సంస్కారము చేత జీవితాంత వశవర్తిని చెయ్యాలి? ఏ సంస్కారము చేత గురువు చెప్పిన మాటలతో భార్యని ఉద్ధరించుకోగలిగిన ప్రజ్ఞాశాలిగా పురుషుణ్ణి తీర్చిదిద్దాలి? ఏ బంధము చేత, ఏ సంస్కారము చేత వీళ్ళిద్దరినీ ముందుకు నడిపించాలి అంటే అది వివాహ సంస్కారం. అందుకని వివాహానికి అంత వైశిష్ట్యం వచ్చింది, అంత గొప్పదైంది వివాహ సంస్కారం. కాబట్టి ఇప్పుడు వశవర్తి అవుతోంది వివాహంలో. అంతేకాదు, ఆమెకు ధర్మం ఏర్పడింది. ఏమిటి ఆ ధర్మం? పతిని అనుగమించుట ఒక్కటే ఆమె ధర్మం. మీరు ఎప్పుడూ ఒక మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ కథలు చదివినా మీకు తేలికగా అర్థమవుతాయేమో కానీ పతివ్రతల కథలు చదివితే ఎవరికైనా చికాకేస్తుంది. నేను ఉన్న మాట చెప్తున్నా. ఎందుకనో చెప్పనా? ఒక పతివ్రత చాలా కష్టపడి కుష్ఠరోగంతో ఉండి చీవు కారిపోయి వేళ్ళు ఊడిపోతున్న వాడికి అన్నం పెడుతుంది కన్న తల్లిలే. ఆయన వేశ్యాగృహంలో ఎక్కడో వేశ్య ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటాడు. ఈవిడ బుట్టలో పెట్టుకుని ఆయన్ని పట్టుకెడుతుంది. ఆమె పతివ్రత. ఇది నా మనవడికి చెప్పాను అనుకోండి, తాత బుద్ధుందా, ఏమిటి తాత ఈ కథలు అని అడుగుతాడు. కానీ మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నా వైపు నుండి నేను చెయ్యవలసినది. నా ధర్మం అవతల వారి బట్టి మారదు. మీరు నన్ను వివాహ వైశిష్ట్యం గురించి అడిగారు, నేను వివాహ వైశిష్ట్యం గురించి చెప్తున్నాను. వాడు బుద్ధిహీనుడండి, అలాగే చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవడు పాటిస్తాడండి అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను మళ్ళీ ఇంకొక 3 రోజులు కూడా చెప్పండి అంటే నాకు ఖాళీ ఉంటే, అలా చెప్పడానికి సిద్ధంగా లేననుకోండి, చెప్పమంటే మళ్ళీ నేను ఇంత పవిత్రంగా అదే చెప్పాలి.
ధర్మం అంటే నా వైపు నుండి చెయ్యవలసినది. తండ్రిని సేవించవలెనో, మా నాన్నగారు ఆస్తిలో నాకు 10,000 తక్కువ ఇచ్చారండి కాబట్టి నేను ఆయన్ని పిలవను అనడానికి వీల్లేదు. కొడుకుగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. ఉద్యోగిగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యాలి. భర్తగా నేను చెయ్యవలసింది చెయ్యాలి. తండ్రిగా నేను చెయ్యవలసింది చెయ్యాలి. కొడుకుగా వాడు నా మాట వినకపోతే నాకు సంబంధం లేదు. నా ధర్మం నీ చేశానా లేదా? అందుకే ధర్మము కర్తవ్యం, ధర్మము శాంతికారకము. నేను చెయ్యవలసింది చేశానా లేదా? అయిపోయిందంతే అక్కడతో. కర్తవ్యం దైవమాన్నికం. వచ్చాడు మహానుభావుడు విశ్వామిత్రుడు, లేపాడు. రామా, తెల్లవారుతోందయా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాన్నికం. లేవయా, సంధ్యావందనం చేయి. చేయకపోతే గుండెలు బాదుకోడు విశ్వామిత్రుడు. మళ్ళీ మధ్యాహ్నం చెప్తాడు, మళ్ళీ సాయంకాలం చెప్తాడు, దగ్గర ఉన్ననాళ్ళు చెప్తాడు. ఎప్పుడూ రాముడు సంధ్యావందనం చేయకపోతే తాను అలా నవ్వుతూ తన సంధ్యావందనం తాను చేసుకుని అందరికీ అదే చెప్తూ ఉంటాడు. తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి. అవతలవాడు దాన్ని పట్టుకున్నాడా పట్టుకోలేదాతో తనకి సంబంధం ఉండదు. తాను చెయ్యవలసినది తను చేసేస్తే ధర్మం. అవతలవాడిని బట్టి చేస్తానండి అంటే ధర్మం కాదు. అది అలా ఎలా అవుతుంది ధర్మం? నువ్వు భర్త, మా ఆవిడ పెంకిదా, మాట విందా, భర్తగా నేను భర్త ధర్మం, కూతురు తండ్రి ధర్మం, నా కొడుకు తండ్రి ధర్మం, నేను కార్యాలయానికి వెడితే నా ఉద్యోగి ధర్మం, సమాజంలో పౌరధర్మం. ధర్మము నిరంతరము మారిపోతుంది. ఇప్పుడున్న ధర్మం నేను ఈ వేదిక దిగిపోతే ఇంకొకలా ఉంటుంది ధర్మం. ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం. మారిపోతున్న ధర్మాన్ని ఎప్పుడూ కూడా పట్టుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసా? మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే 2 మాటలు ఉంటాయి. బీయింగ్, బికమింగ్ అని 2 మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. బీయింగ్ ఆత్మ, దానికి ఏ మార్పు ఉండదు, అది ఇప్పుడు అలాగే ఉంటుంది. బికమింగ్ జీవుడు. ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను, కిందకి దిగి వచ్చేస్తే ఆయనకు స్నేహితుడిని, ఆయనతో స్నేహధర్మంగా మాట్లాడతాను. మా గోపాలకృష్ణ గారి దగ్గర గురుధర్మంతో మాట్లాడతాను. నా భార్య దగ్గర భర్తృధర్మంతో మాట్లాడతాను. ఆ అమ్మాయి దగ్గర పితృధర్మంతో మాట్లాడతాను. ఒక కూతురులా చూస్తాను కాబట్టి. ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడితే అక్కడ మారిపోతూ ఉంటాను. ఎలా నేను ఉండాలో అలా ఉండడం ధర్మం. అలా ఉండకపోతే అవతల వారిని బట్టి నేను అలా ఉండట్లేదండి అంటే ధర్మం కాదు. అవతల వారి బట్టి కాదు, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అంతే. అది ధర్మం. ఆయన దారి తప్పాడు, వేశ్య దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. మళ్ళీ రండి పతివ్రత కథలోకి. ఆయన దారి తప్పాడు, ఆయన భ్రష్టుడు. ఆమె భర్తగారు కోరాడు, తీసుకెళ్ళి. ఆమె ధర్మం ఆమెది. పతిని అనుగమించినది. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్యతిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకర్లు. ఆ సాధ్వీ నైజ విభుం, భర్తని అనుగమిస్తుంది భార్య. ఇప్పుడు ఆమెకు ప్రత్యేకంగా యజ్ఞము, యాగము, పురాణ పఠనము ఇవి ఉన్నాయా లేవా అన్నదానితో సంబంధం లేదు. ఆమె రామనామం రాసుకుంది. ఎప్పుడు రాసింది? ఆయన పూజకి ఏర్పాటు చేసి ఆయన పూజ చేసుకొస్తే పలహారం వండిపెట్టింది, ఆయనకి భోజనం వండిపెట్టింది, ఆయనకి పలహారం చేసి పెట్టింది, పరమేశ్వరుడికి బాలభోగం చేసేసింది, ఆయనకి భోజనం పెట్టింది, పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టేసింది, ఆయన పడుకుంటే పాట పాడింది, ఏకాంత సేవ చేసేసింది, పిల్లలకి స్నానం చేయించింది. ఇన్ని చేయిస్తూ తన కర్తవ్యం చేస్తూ మధ్య మధ్యలో రామరామ రామరామ అనుకుంటోంది. ఆమె సహాయం లేకుండా ఆయన పూజ చేయలేడు. ఆమె ఇక్కడ ఈ పనులు చేయకపోతే ఎలా? పలహారం ఎవరు చేసి పెడతారు పూజ చేసుకొచ్చే? అందుకే ఆయన చేసిన పుణ్యంలో సగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఆవిడ చేసిన పుణ్యంలో భర్తకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే నీకు కావలసినవి ఆమె చేస్తూ ఆమె మిగిలిన కాలాన్ని భగవత్ సేవకి వాడింది. వంట చేస్తూ భగవన్నామ చెప్పుకుంది. ఇప్పుడు ఆ భగవన్నామోచ్చరణ ఫలితం ఆమెకి, కానీ నేను చేసిన పూజలో ఫలితం ఆమెకి సగం. అది వివాహ బంధం. అందుకే ధర్మము అన్న మాటలో నిజానికి మహాపుణ్యాత్ముడు భాగవతోత్తముడైనటువంటి వ్యక్తికి ఒకరు భార్య అయ్యారనుకోండి, ఆమె పొందేటటువంటి పుణ్యం అనంతం. అది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.
ఇద్దరి శరీరాలు ఒకసారి పడిపోయి అనుకోండి, నిక్కచ్చిగా చెప్పాలంటే ఆమె ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి సగం వెళ్ళి ఆమె ఎక్కడో అక్కడ ఏదో ఏ రామనామమో మళ్ళీ చెప్తూ ఉంటుంది కాబట్టి ఆమె ఖాతాలోనే ఎక్కువ పడిపోతుంది. అందుకే రామాయణంలో అనసూయమ్మ ఒక మాట అంటుంది. సీతమ్మతో మాట్లాడుతూ, అమ్మా సీత, నాకు సంబంధించినంత వరకు ఒక విషయం అనిపిస్తూ ఉంటుందమ్మా, భర్త అనేటటువంటి వాడు లోకంలో అపరిమితంగా ఇస్తాడు. మిగిలిన వాళ్ళు పురుషులై ఏ అనుబంధంతో స్త్రీతో ఉన్నా ఎవరిచ్చినా మితంగానే ఇస్తారు. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. ఎంత పెద్ద మాట అందండి. అనసూయమ్మ కాబట్టి అంది. ఎవరనగలరో వాళ్ళతో అనిపించారు వాల్మీకి మహర్షి, లేదా వాళ్ళు అన్నది అంత అద్భుతంగా అందించారు. నాతో విశిష్టం పశ్యామి, భర్త కన్నా గొప్పవాడు నాకు కనబడలేదమ్మా సీతమ్మ. ఎందుకని? అన్నగారు ఉన్నాడు, మంచి భర్త రావాలని నోము చేయిస్తాడు, వ్రతం చేయిస్తాడు, పువ్వులు అట్టుకొస్తాడు, పసుపు పట్టుకొస్తాడు, కుంకం పట్టుకొస్తాడు, గాజులు అట్టుకొస్తాడు, అక్షతలు అట్టుకొస్తాడు, పురోహితుడిని తీసుకొస్తాడు. తండ్రి ఏవో నోములు వ్రతాలు చేయిస్తాడు. మిగిలిన బంధువులు ఏవో ఉపకారాలు చేస్తారు. భర్త ఆమె జీవితానికి గొప్ప శాంతినిచ్చాడు. అంతేకాదు, ఆమెకి పరిపూర్ణత, మాతృత్వం భర్తగారి వలన పొందింది. అమ్మా అని పిలిపించుకుంది. ఆయనకి భార్య అయింది. ఆమె తనంత తానుగా ఏదీ చేయకపోయినా ఆమె జీవుడి ఖాతాలో అనంతమైన ఫలితం వచ్చి పడిపోయింది. ఆయన చేస్తున్నదంతా, ఆయన తపస్సు, ఆయన జ్ఞానము, ఆయన సాధన, ఆయన ఉత్తమ కర్మలు అన్నీ సగం పనిచేసుకుంది. ఎవరిచ్చారమ్మా? తండ్రి ఇచ్చాడా? అన్నదమ్ములు ఇచ్చారా? బంధువులు ఇస్తారా? భర్త ఒక్కడేనమ్మా. ఆయన ప్రమేయం లేదు. ఆయన నీళ్లు విడిచిపెట్టక్కర్లేదు. ఆయన చేసిన ప్రతి పుణ్యకర్మలో సగం వస్తోంది, పాపకర్మతో సంబంధం లేదు. కాబట్టి నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం. ఎంత పెద్ద మాట అండి. తాను చేసిన తపస్సు తనతోనే ఉన్నట్టుగా ఉత్తముడైనటువంటి భర్తకి భార్య అన్న మాట ఉందే, అనుబంధం ఉన్నదే, ఆ వివాహ బంధం ఉన్నదే, సంస్కారమునందు ఒకటవడమున్నదే, ఆ సంస్కారము చేత ఆయన పుణ్యంలో సగానికి వారసురాలైపోయింది. ఆ సంస్కారము వలన వచ్చింది. ఏ కారణానికి వచ్చి కూర్చున్నా, పక్కన కూర్చున్నా భార్య కానినాడది అందదుగా. కడుపున పుట్టిన కూతురుకైనా భాగ్యం లేదుగా, ఇంటిని మిట్టిన కోడలకైనా భాగ్యం లేదుగా. ఆమె తనంత తాను చేసుకున్నది ఏదీ లేకపోయినా ఆయన చేసిన దాంట్లో సగం వెళ్ళిపోయిందిగా. ఎంత తపస్సుకి రాశీభూతమయ్యాడమ్మా భర్త. ఇప్పుడు పతిని అనుగమించి ఆమె అంత వైభవాన్ని పొందుతోంది. ఆమెని గుండెల్లో పెట్టుకొని పురుషుడు తరించిపోతున్నాడు. ఇది ఎలా కలిసింది ఈ అనుబంధం? వివాహ సంస్కారము వలన కలిసింది. అది వివాహము యొక్క వైశిష్ట్యం. కేవలం ఏదో ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల కలుసుకోవడం వివాహమని ఈ శాస్త్రములు చెప్పలా, ఈ దేశం చెప్పలా. వాళ్ళ జీవితాలు తరించడం దాని మీద ఆధారపడింది. ఆయన పుణ్యంలో భాగం వెళ్ళిపోతోంది. యోగ్యురాల్ని కట్టబెడతారు తీసుకొచ్చి. అందుకే రథచక్రాలు రెండు బాగుంటేనే కదా. అందుకే ఆమె ధర్మమంతా ఆయన మీద ఆధారపడింది. ఆమె పాపం ఎంతో మంచి స్వభావం ఉన్నదే, ఆమె ఎందు దోషం లేదు. ఆమె తరిస్తుంది, కానీ వాడు నీచుడు. కానీ ఆమె కీర్తి ప్రకాశించదు. నేను అన్నమాట బాగా పట్టుకున్నారో లేదో. రాముడికి ఇల్లాలు సీతమ్మ, రావణుడికి ఇల్లాలు మండోదరి. మండోదరి మహాపతివ్రత, సీతమ్మ మహాపతివ్రత. ఏ గ్రేడ్ పతివ్రత, బి గ్రేడ్ పతివ్రత ఉండరు. పతివ్రత అంటే పతివ్రత అంతే. ఇద్దరూ మహాపతివ్రతలే. ఇద్దరూ మహాపతివ్రతలైతే ఇద్దరిది సమాన స్థాయి. మండోదరికి దేవాలయం ఉందా? మండోదరిని వేదిక మీద పెడతారా? పెట్టాలంటే పక్కన రావణుండి పెట్టాలి, అందుకని పెట్టరు. మరి సీతమ్మని ఎందుకు పెట్టారు? భర్త రాముడు కనుక, రాముడు ధర్మాత్ముడు కనుక. సీతమ్మ జీవితం ఎందుకు తరించింది అంటే రాముడు భర్త అయ్యాడు కనుక. మండోదరి ఎంత పతివ్రత అయినా ఎందుకు ఈ సంతోషాన్ని పొందలేకపోయింది? ఈయన లాంటి వాడు రావణుడు కాడు కనుక. అంటే
ఇప్పుడు ఒక స్త్రీ ఎంత ఉత్తమురాలైనా ఆమె కీర్తికి కారణం ఎవరవుతున్నారు? పురుషుడు అవుతున్నాడా? అందుకని ఎవరు పడితే వాళ్ళు కలుసుకోవడానికి వీల్లేదు భార్యాభర్తలుగా. నిర్ణయించవలసినది పెద్దలు. నీకేం తెలుసని ఎంచుకుంటావు జీవిత భాగస్వామిని? ఏ పరిపక్వత ఉందని ఎంచుకుంటావు? అది ఎంచవలసిన వాళ్ళు పెద్దలు ఎంచాలయా అనడానికి కారణం అది. కాబట్టి ధర్మము, అర్థము, ఇందాక మీతో మనవి చేశాను కదా, అసలు భర్తగారికి కావలసిన సమస్త ఐశ్వర్యం కొడుకుని కూతుర్ని ఆమెయే ఇస్తోంది, పుణ్యాన్ని ఆమెయే ఇస్తోంది. ఆమె పొందుతున్న అర్థం ఏమిటి అంటే, ఆయన సంతోషం ఉందే, ఆయన నువ్వు నా జీవితంలో భార్యగా రావడమేనో ఆయన అదృష్టం అనొక్క మాట అన్నాడు అనుకోండి, ఆమెకి కనకాభిషేకమే. ఎంత సంతోషపడిపోతుందో. ఏమక్కర్లేదు, ఆయన ఒక్క మాట అంటే చాలు ఆమె పొంగిపోతుంది. అది లేదనుకోండి, ఆమె సంతోషాన్ని పొందలేదు. అందుకే అసలు పురుషుడికి అర్థము ఆమెయే. అంతేకాదు, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అసలు ఇంటికి అధిపతి ఎవరో తెలుసా? ఆమెయే. ఎలా చెప్తున్నారు మీరంటారేమో, ఆమెకి గొప్ప ఐశ్వర్యాన్ని కట్టబెడతాడు పురుషుడు. ప్రధాన హోమం అయిపోయిన తర్వాత, ప్రవేశ హోమం అయిపోయిన తర్వాత కొన్ని హోమాలు చేస్తారు. ఆ హోమాలు చేసేటప్పుడు ఇంటికి తీసుకెడతాడు, అంటే తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు సప్తపది అయిపోయిన తర్వాత. ఆ ప్రవేశ హోమం సమయంలో ఒక మాట అంటాడు భార్యతోటి, సామ్రాజ్ఞీభవా అంటాడు. నా ఇల్లు కాదు నీ ఇల్లు, ఇక నేను కాదు నువ్వు లేని జీవితం నాకు లేదు, నన్ను శాసించు. నేను ఎప్పుడైనా పొరపాటు చేస్తున్నాననిపిస్తే అలా చేయకండి, ఇలా వేలు చూపించు, నీకు అధికారం ఇస్తున్నాను. అంతేకాదు, మా అమ్మ నీకు అత్త, మాతృపంచకంలో ఒకతే. ఇక పైన నా అక్క చెల్లెళ్ళు నీకు వదినలు, మా అన్నగారు నీకు బావగారు. అలా నా వైపు వారందరూ నీవారే, నా ఇల్లు నీ ఇల్లే. ఇంతకుముందు నీకు పుట్టింట్లో కొంతమంది, ఇప్పుడు నా వాళ్ళందరూ నీ వాళ్ళే. నీ బలగం ద్విగుణం బహుళం అయింది, ఇంత గొప్ప సంపదని పొందావు. సామ్రాజ్ఞీభవ, నువ్వు ఇంటి ఐశ్వర్యమునకంతటికీ కారకురాలివి. ఇక నువ్వే నా లక్ష్మి, నీ వలననే నేను వృద్ధిలోకి వస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇంత అర్థమును కట్టబెట్టిన వాడెవరు? ఆమె పొందుతోందా లేదా? పుట్టినింట్లో ఆమె ఒక్కతే అయి ఉండొచ్చు, కానీ ఒక పురుషుణ్ణి కట్టుకున్న కారణం చేత ఆమెకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది కోడళ్ళు, అమ్మగారని వెంట తిరిగేవాళ్ళు ఎంతమందో, ఆమె వయసుతో సంబంధం లేకుండా ఎంతమందికి తెల్లయిందో. ఆ తల్లితనాన్ని పొంది అంతమంది చేత గౌరవింపబడుతోందంటే ఒక పురుషుడికి ఇల్లాలై కదూ. ఆయన 10 మంది చేత గౌరవింపబడే వ్యక్తి అనుకోండి, వాళ్ళిద్దరూ కూర్చుంటే ఆయనకే దండం పెడతారా, ఆవిడికి కూడా దండం పెడతారా? ఆవిడికి దండం పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మర్యాద? ఆయనకి ఇల్లాలై కాదు పొందింది. అయినప్పుడు అర్థము, ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి ప్రభవించింది ఒక స్త్రీకి? ఆయన నుండి వచ్చింది. ఎలా వచ్చింది? అదేదో దస్తావేజులు రాస్తే వచ్చేది కాదు, మంత్రముల చేత సంస్కరించి వివాహ సంస్కారము చేత కల్పిస్తారు ఈ ప్రయోజనాన్నంతటినీ కూడా. అందుకే వివాహమునకు అంత వైశిష్ట్యం ఏర్పడింది. ఇప్పుడు ఆయన కాదు అటువైపు తరింపచేసేవాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఆమె తరింపచేయడానికి కారణమవుతుంది. నా తండ్రి గారు శరీరం విడిచిపెడితే నేను కాదు ఆరాధన చేయవలసింది, తను వచ్చి దీపం పెట్టాలి. తను వచ్చి దీపం పెట్టడానికి అభ్యంతరం ఉందనుకోండి, ఏదైనా ఏ కారణం చేతనైనా తను దీపం పెట్టడానికి ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఆమె ప్రతిబంధకము తొలగి దీపం పెట్టడానికి యోగ్యత పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది. అంటే కొడుకుని కడుపున పుట్టినవాణ్ణి నేనున్నా, తనకి ఆ యోగ్యత కలిగే వరకు నేను తద్దినం పెట్టడానికి అర్హతని కోల్పోయాను. అంటే ఒక మామగారు ఏం కోరుకుంటాడు జీవితంలో? కొడుకు కన్నా ఎక్కువ కోడల్ని చూసుకుంటాడు. అందుకే వివాహం జరుగుతున్నప్పుడు భర్త భార్యను అడుగుతాడు, నువ్వు ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుంటూ నాకు కనపడకుండుగాక అంటాడు. కానీ ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రం అలా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అంటే, ఎవ్వరు వెళ్ళిపోయినా కూడా స్త్రీకి బెంగలేదుట. మామగారు వెళ్ళిపోయిన నాడు మాత్రం ఆమె ఏదో పెద్ద దిక్కుని కోల్పోయినట్టే. ఎందుకని అంటే, నా కోడలు,
సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా? అంత తాపత్రయపడతాట మామగారు. అటువంటి మామగారు వెళ్ళిపోతే స్త్రీకి కష్టం కాకపోతే ఏమవుతుంది? అంత గొప్ప అనుబంధం మామ కోడళ్ళది, అంత గొప్ప అనుబంధం అత్త కోడళ్ళది. అప్పటి వరకు ఇంట్లో ఏమున్నాయో కూతురికి చెప్తారు, ఆ తర్వాత ఇంటి తాళాలు కోడలికి ఇచ్చేస్తారు. అర్థమంతా ఎటువైపుకి తిరిగింది? కామము ధర్మబద్ధమైపోలా? అసలు ధర్మబద్ధం అవడం ఏమిటి? ఆమె ఎందు ధర్మబద్ధమైన కామమును అనుభవించి చిట్ట చివరికి ఈ కామము నిజమైన కామమా, ఇది గొప్ప ఆనందహేతువా అని ఈశ్వర కామంగా మారిపోతుంది. ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసి పరమేశ్వర సేవలో తరించిపోతున్నారు. ఇప్పుడు పురుషుడి కామము పండిపోవడానికి కారణం ఎవరయ్యారు? స్త్రీ అయింది. ఆ స్త్రీ కారణంగా పురుషుడు తరిస్తున్నాడు, పురుషుడు కారణంగా స్త్రీ తరిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరిని కలపడానికి, సంస్కారం అంకురింపజేయడానికి వివాహము ప్రాతిపదికైంది. అటువంటి ప్రాతిపదిక లేకుండా ఎలా కలుపుతారు? అందుకే వివాహమునకు అంత వైశిష్ట్యం వచ్చింది. అంతేకాదు, ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత గొప్ప పని చేయనివ్వండి, అసలు నిజానికి పురుషుడికి శాంతి స్థానమేది, సంతోష స్థానమేది అంటే ఆమెయే. నేను అన్నమాట బాగా పట్టుకోవాలి మీరు. శాంతి స్థానము, సంతోష స్థానము అని రెండు మాటలు అన్నారు. పార్వతీదేవి లలితా సహస్రనామాలు ఉన్నాయి మనకి, వ్యాసుల వారు ఇచ్చినవి. అందులో అమ్మవారు ఆ చెవుల్లో పెద్ద పెద్ద పువ్వుల గుత్తులు పెట్టుకుంటుంది అని ఒక నామం, ఏదో ఇటువైపుకి వచ్చేటట్టుగా పూల గుత్తులు పెట్టుకుంటుందని. ఇది చెవుల్లో పువ్వుల గుత్తులు పెట్టుకోవడం ఏమిటి ఇలాగా అంటేట, పరమశివుడు రాక్షసులతో యుద్ధం చేసి అలిసిపోయి, మరి వాళ్ళు కొడతారు కదండి గదలతో, వాళ్ళు బాణాలు వేస్తారు కదూ, ఒళ్ళంతా బడలిపోయి పరమేశ్వరుడు ఇంటికి వచ్చినప్పుట పార్వతీదేవి ప్రియమార ఆలింగనం చేసుకుంటే ఆ చెవులలో ఉన్న పువ్వులు ఆయన నాసాపుటముల దగ్గరికి ఎడితే ఆ వాసన చూసి ఆయన కష్టాన్నంతటినీ మర్చిపోతాట. ఎంతమంది ఎన్ని నగలు చేయించనివ్వండి, కామాక్షి పరదేవతకి కిరీటాలు చేయించండి, నగలు చేయించండి, ఆవిడికి సంతోషం ఉండదు. ఆ కొడుకులు నేను ఇచ్చిందే చేయించారు పిల్లలు, ఆవిడికి ఏమిటి సంతోషం? ఆయన చేయించింది సంతోషం. ఇక ఆయన అడిగిందిట, ఒక్క ముత్యాలహారం కొనిబెడుదురు అందిట. కొనిబెడుదురు అంటే తీసుకురమ్మనే. పార్వతి, నీకు అందరూ ముత్యాలహారాలు పట్టుకొచ్చి వేస్తారు, అడిగిన తర్వాత నేను కూడా అలాంటి ముత్యాలహారం తెస్తే గొప్పే ఉంది. గజాసుర సంహారం చేసి ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉన్న ముత్యాలు చేసి దండగుచ్చి భార్య మెళ్ళలో వేసేట. అది వాళ్ళిద్దరి మధ్య సంతోషం, అది శాంతి స్థానం. పురుషుడు పెద్ద ఇబ్బందిలో కష్టంలో ఉన్నాడనుకోండి, ఎవరితో చెప్పుకుంటాడు? ఎవరికీ చెప్పుకోలేక మనసు కుంది బాధపడుతూ తల వంచుకొని కూర్చుంటే కన్న తల్లి కన్నా ఆదరంగా వచ్చి కాస్త పళ్ళరసం ఇచ్చి తాగండి. ఎందుకు బెంగపెట్టుకుంటారు? పరమేశ్వరుడు లేడు, మీరు ఎటువంటి వారో మీకు తెలీదు, స్నానం చేసి కాసేపు గాయత్రి చేసుకోండి, భగవంతుడు ఉన్నాడు, మిమ్మల్ని కాపాడతాడు, మీరు మనసులో చింత పెట్టుకోకండి అని ప్రియమార కౌగిలించుకొని సేద తీర్చగలిగిన శాంతి స్థానం ఏది అంటే భార్యయే. పురుషుడి ఆయుర్దాయం ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదనే. ఒక మహాపురుషుడు, గొప్ప విద్వాంసుడు ఒక ఆయన బాధపడుతుంటే, అంటే శారీరక వైక్లభ్యం వచ్చినప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళా. ఆయన అన్నారు, సావు గురించి నాకు బెంగలేదో కోటేశ్వరరావు, ఎప్పుడో వదిలిపెట్టేద్దునోయ్, ఈ పిచ్చిది వెంపర్లాడుతోందో, నేను ఇందులో ఉండాలని, దీని శుశ్రూషకి ఇంకా ఉన్నానోయ్ అన్నాడు. భార్య యొక్క ప్రేమ భర్తని బతికించేస్తుంది, ఎంత కష్టంలో ఉన్నా శాంతినిస్తుంది. అంత గొప్ప శాంతి స్థానంగా ఆమెని ఆయనకి చేర్చాలి, అంత గొప్ప ఆదరం కలిగిన వాడిగా ఆయనను ఆమె పక్కన చేర్చాలి, అంత గొప్పగా వీళ్ళిద్దరినీ కలపాలి, వాళ్ళ జీవితాలు పండించాలి. ఎవరో మగపిల్లవాడు ఆడపిల్లని చూసి, ఆడపిల్ల మగపిల్లవాడిని చూసి చెట్టు కింద నిలబడి మాట్లాడుకుని చేసుకున్న నిర్ణయాలు కావు, పెద్దలు నిర్ణయం చేస్తే తప్ప ఈ వ్యవస్థ రాదని వచ్చిన వైవాహిక వ్యవస్థ, అది దాని వైశిష్ట్యం. అందుకే మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఓ సామెత వచ్చింది ఇంగ్లీష్లో. నువ్వు నిర్ణయం చేసుకుంటే ఇవాళ పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడవడానికి పనికి రావచ్చు.
కానీ పెద్దలు నిర్ణయించిన నాడు ఆ పెద్దలు ఎటువంటి వారు అలా నిర్ణయించగలిగిన వాళ్ళు నిర్ణయిస్తే ఇద్దరి జీవితాలు పండుతాయి. కాబట్టి వివాహమునకు అంత వైశిష్ట్యం ఉన్నది. అసలు మనకేమిటంటే భగవంతుడంతటి వాడు ఆ భావన చూపించాడు. శ్రీ మహావిష్ణువు ఈ లోకాలన్నిటినీ సృజిస్తట, తయారు చేస్తట. ఆయన పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, శ్రియై సమస్త చిరచిత్ విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్ధయన్యై కృతోంజలి ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అంటారు. శ్రీ మహావిష్ణువు కష్టపడి లోకాలన్నీ సృష్టించడం అంటే ఓ ప్రాణిని సృష్టిస్తే దానికి అన్నం సృష్టించాలి ముందు. అది పుట్టగానే దానికి అన్నం కావాలి, అన్నం సృష్టించాలి, ఎక్కడా తేడా ఉండకూడదు. అంత చక్కగా సృష్టించి అయ్యయ్యో పొరపాటు అయిపోయిందండి, కడుపు పైన పెట్టేశాను, గుండెలు కింద పెట్టేశాను, నోరు కింద పెట్టేశానంటే ఇక్కడ తినది ఎలా పెడుతుంది పైకి, ఎక్కడా తేడా రాకూడదు. ఇంత సృష్టి చేసి అలిసిపోయి ఓసారి ఇలా తిరిగి లక్ష్మీదేవి వంక చూస్తాట. ఆవిడ అందనుకోండి పొంగిపోతాట, ఆయన అలసటంతా పోతుంది. శ్రియై సమస్త చిరచిద్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్ధన్యై కృతోంజలి. ఆవిడ ఇలా అంటే ఆయనే పొంగిపోయేట. పురుషుడు ఎంత కష్టపడనివ్వండి, ఎంత వృద్ధిలోకి రానివ్వండి, నాకు తెలుసండి మీరు ఒకనాడు ఈ స్థానానికి వెడతారని, మీరు ఎంత కష్టపడ్డవారో నాకు తెలీదు అని ఆమె అందనుకోండి, అందరిలా బయట పెట్టలేక లోపలికి తీసుకెళ్ళి మీకు ఇష్టమైన లడ్డు మీరు ఈ స్థాయికి ఎడతారని తెలిసి చేసి ఉంచానని నోట్లో పెట్టి సగం తను తిందనుకోండి, పురుషుడు పొందే ఆనందం ఇవి. దాన్ని మించిన సత్కారం ఎక్కడుంది? ఆమెను మించిన శాంతి స్థానం లేదు, ఆమెను మించిన సంతోష స్థానం లేదు. అలా ఇద్దరినీ కలపాలి, లేకపోతే జీవితాలు ఏమైపోతాయి? అందుకే ఆమెయే ధర్మము, ఆమెయే అర్థము, ఆమెయే కామము, చివరికి భగవత్కామంగా మారి ఇద్దరూ కలిసి ప్రస్థానం చేస్తున్నారు. మహాభారతంలో ఎంత దుర్మార్గుడైనా ధృతరాష్ట్రుడు తరించడానికి కారణం గాంధారియే. మహాతల్లి ఎంత ధార్మికురాలు. కొడుకు యుద్ధానికి ఎడుతూ వచ్చి కాళ్ళకి దండం పెట్టి అమ్మా గెలవాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అన్నాడు. పుత్రా నీకు తెలియదా ధర్మం ఎక్కడో విజయం అక్కడే, కాబట్టి వెడతావు కానీ తిరిగి రావురా అంది. ఏమి తల్లి! అటువంటి గాంధారిని కట్టుకున్నాడు కాబట్టి ఒకనాడైనా బుద్ధొచ్చి కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళి దావానలంలో కాలిపోయి చిట్ట చివరికి ఉత్తమలోక ప్రాప్తిని పొందాడు ధృతరాష్ట్రుడు. ఒక్కొక్క స్త్రీని కట్టుకుని పురుషుడు తరించిపోయాడు, ఒక్కొక్క పురుషుణ్ణి కట్టుకుని స్త్రీ తరించిపోయింది. అలా కలపాలి. అందుకొచ్చింది వివాహ వ్యవస్థ. దాన్ని మించినటువంటి సంస్కారం ఎక్కడుంది? ఎంత గొప్పది వివాహ వ్యవస్థ అన్నది. పెళ్లి చేసుకోవడానికి అర్హత మగవాడవడం కాదు, పెళ్లి చేసుకోవడానికి అర్హత ఆడదవడం కాదు, పెళ్లి చేసుకోవడానికి అర్హత వివాహ వైశిష్ట్యం తెలుసుకోవడం. వివాహం ఇంత విశిష్టత కలిగింది అని తెలుసుకోవడం వివాహం చేసుకోవడానికి అర్హత. కాబట్టి అది చివరికి మోక్షమునకు కారణమవుతోంది. అందుకే ఈ వివాహం అనేటటువంటి ప్రక్రియలో ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిర్ణయం చెయ్యడానికి అవకాశం కల్పించలేదు. ఎందుకు కల్పించలేదు అంటే ఒకరికి ఒకరు రక్షరేకు కట్టుకుని అలా కాపాడుకుంటారు, అలా కాపాడుకుని ప్రస్థానం చేస్తారు. ఒక్కొక్క దాంపత్యంలో అయితే ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇక రెండవ వారు ఎక్కువ కాలం ఉండరు కూడా. మీరు శ్రీరామాయణమే చూడండి, సీతారాములది ఆదర్శ దాంపత్యం. సీతమ్మ తల్లి భూవివరంలోకి వెళ్ళిపోయింది, లక్ష్మణస్వామిని అడ్డుపెట్టి యమధర్మరాజు గారు వచ్చాడు. తర్వాత రామచంద్రమూర్తి సరయూ నదీ ప్రవేశం చేసేసాడు, ఎక్కువ కాలం లేడు. సంగీత విద్వాంసుడు మహానుభావుడు వాగ్గేయకార త్రయంలో ఒకడు శ్యామశాస్త్రి గారిని చూడండి, భార్య గారు వెళ్ళిపోయింది, ఎక్కువ కాలం ఇక లేడు. శ్యామశాస్త్రి గారు కూడా వెళ్ళిపోయారు, కొద్ది రోజులలోనే వెళ్ళిపోయారు ఆయన కూడా. ఆమె పురుషుడికి ఆత్మ, ఆమెకు ఆయన సర్వస్వం, వాళ్ళిద్దరి జీవితం అంతే. అందున అలా కలిసి ప్రస్థానం చేస్తారు. ఆమె లేని ఇల్లు ఇల్లే కాదు, ఇల్లంటే పాత్రలు కాదు, ఇల్లంటే గోడలు కాదు, ఆమెయే ఇల్లు. ఆమె తన శక్తి చేత పురుషుణ్ణి ఉద్ధరించుకుంటుంది. అందుకే పులోమజార్చిత అని లలితా సహస్రంలో ఒక నామం. ఆ నామంలో పులోమజార్చిత అనడానికి కారణం ఇంద్రుడి భార్య అయిన శచీదేవి
నిరంతరం లలితాదేవిని ఆరాధన చేస్తుంటుందిట. అమ్మవారిని మనసులో స్మరించి నమస్కరిస్తుంది కాబట్టే ఇంద్రుడు దేవేంద్రుడిగా లోకాధిపత్యాన్ని పొందాడు. అంటే ఒక పురుషుడి గొప్పతనం అంతా ఎక్కడుంటుంది అంటే స్త్రీ ఆమె ఇచ్చేటటువంటి ఆ ఆనుకూల్యత, ఆమె యొక్క సంతోషం, ఆమె ఇచ్చినటువంటి ఆనందం మీద ఉంటుంది. విష్ణు అంతటి వాడు అంత ఆనందంగా ఎందుకుంటాడు అంటే కనకధారా స్తోత్రం చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, ఆనందకందమనిమేషమనంగతంత్రం అంటారు. ఆ విష్ణువంతటి వాడు అంత ఆనందపడిపోవడానికి కారణం ఏది అంటే ఆ లక్ష్మి. ఒకనాడు పరమశివుడంతటి వాడు హాలాహల భక్షణం చేస్తుంటే కాపాడుకున్నది ఎవరు అంటే తల్లి పార్వతీదేవి. మృంగెడివాడు విభుండని మింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. నా మెడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుందంది. ఒక్కొక్క భార్య తన అనుష్ఠాన బలం చేత, తన పాతివ్రత్యం చేత, తన భక్తి చేత భర్తని కాపాడుకుంది. ఒక్కొక్క పురుషుడు తన అనుష్ఠాన బలం చేత భార్యని కాపాడుకున్నాడు. వివాహ బంధం అంత గొప్పది. కొన్ని తరాల వరకు తలుచుకుంటారు, వాళ్ళల్లా బ్రతకడ్రా అంటారు. మనకే బంధువుల్లో అలా ఆదర్శ దాంపత్యం నెరపిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ పేరు చెప్పి, రేయ్ మీ తాతలా బతకండ్రా, మీ తాత నాన్నమ్మ ఎంత గొప్ప ప్రేమరా, ఎంత అన్యోన్యంగా బ్రతికారా, అలా బతకండి అంటారు. సీతారాముల్లా బ్రతకండి అంటారు. ఇప్పటికీ వివాహ బంధం అలా ఉన్న దాంపత్యం కాలగతితో సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ఇంత గొప్పది కాబట్టే వివాహం చేసేటప్పుడు ఏ పురుషుడు ఏ స్త్రీ ఒకరితో ఒకరు కలిసి దంపతులుగా ఉండవచ్చు అన్నది నిర్ణయం చెయ్యడం తేలిక విషయం కాదు. ఒక చిన్న విషయం అయితే ఓ చిన్న నిర్ణయం చేసుకుంటారు. ఏదో 4 తుమ్ములు వచ్చి పడిశం పట్టిందనుకోండి, ఆవిరి పట్టబోయ్, కాస్త పసుపు వేసుకుని నీళ్ళల్లో ఆవిరి పట్టు అంటారు. అది ఏదో చాలా పెద్ద అనారోగ్యం అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు సలహా చెప్పేది కాదు. ఆ శాస్త్రంలో నైపుణ్యం ఉన్న వైద్యుడు నిర్ణయం చెయ్యాలి. అలాగే వివాహం అనేది ఇంత గొప్ప సంస్కారం అయినప్పుడు అది ఎవరు పడితే వాళ్ళు చేసే నిర్ణయం కాదు. ఏ పురుషుడు ఏ స్త్రీతో కలిసి దంపతులుగా నిలబడాలి అన్నది నిర్ణయం చెయ్యాలి అంటే 5 లక్షణములు చూసి నిర్ణయం చెయ్యాలి అని చెప్తున్నాయి. శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము, ఈ 5 అత్యంత ప్రధానములు. ఇందులో కన్న తండ్రి ఎక్కడ వరకు అంగీకరిస్తాడంటే ఈ పిల్ల నీకు కోడలుగా పనికొస్తుంది, నీ కోడలుగా, నాకు కోడలుగా అంటే నీకు భార్యగా అంగీకారయోగ్యమే. అవతల కుటుంబం గురించి తెలుసుకుని తండ్రి అక్కడ వరకు సమ్మతిస్తాడు. పిల్లని కన్న తండ్రి అవతల కుటుంబం గురించి తెలుసుకుని అక్కడ వరకే నిర్ణయిస్తాడు. అసలు నిజంగా వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండాలంటే పెద్దలు నిర్ణయించాలి. అంటే పూర్తి స్థాయి నిర్ణయం తండ్రి ఇటు కానీ అటు కానీ కూడా చెయ్యరు. ఎందుకని అంటే అది వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించిందే కాదు, వెనక ఎంతోమందికి సంబంధించినటువంటి విశేషం. మీకు ఒక్క విషయం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క ఆడపిల్లని కన్యాదానం చేస్తుంటే కేవలముగా తాను ఒక్కడే తరించడం కాదు, దాని వెనక ఎంత గొప్ప విశేషాలు ఉంటాయో తెలుసా? వివాహంలో ఒక పిల్లని పెద్దలు నిర్ణయించారు కాబట్టి వైవాహిక సంస్కారంలో మంత్రపురస్సరంగా కన్యాదానం చేస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో వేదం చెప్తోంది. గంగానదీ తీరానికి వెళ్ళి ఇసుక రేణువుల్ని ఒక పాత్రలో పట్టుకొని ఒక్కొక్క రేణువుని పేర్చుకుంటూ బ్రహ్మలోకం, సప్తర్షిలోకం వరకు వేసుకుంటూ వెడితే ఎంత కాలం, ఎన్ని ఇసుక రేణువులు పడతాయో ఆ ఇసుక రేణువుల్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి మళ్ళీ ఆ ఇసుక రేణువుల్ని వెనక్కి ఎత్తుకుంటూ వచ్చేసేంత పర్యంతం బ్రహ్మలోకంలో ఉంచుతారు కన్యాదానం చేసినందుకు. అంతేకాదు, చేత్తో నువ్వులు పట్టుకొని ఆ నువ్వుల్ని సూర్యలోకం వరకు ఒక్కొక్క నువ్వు గింజ పేర్చుకుంటూ పెడితే ఎన్ని నువ్వులు పడతాయో అన్ని నువ్వుల్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి ఆ నువ్వులన్నీ వెనక్కి తీయడానికి ఎంత సమయం పడుతుందో అంతకాలం అదనంగా ఇస్తారు. అంతేకాదు, సన్నగోధుమలను 50
మనం తెల్లవారి లేస్తే కన్యాదాన సమయంలో చెప్పే మంత్రాలు ఇవన్నీ. సన్నగోధుమలను తీసుకొని గ్రహలోకం వరకు పేర్చుకుంటూ వెడితే ఎన్ని పడతాయో దాన్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి వెనక్కి తీసే పర్యంతం ఇస్తారు. అలాగే మళ్ళీ ఎద్దు తోక మీద ఉండేటటువంటి వెంట్రుకల్ని తీసి పేర్చుకుంటూ వెళ్ళిపోతే అలా పేర్చుకుంటూ వెళ్ళినటువంటి వెంట్రుకలు నక్షత్ర లోకం వరకు ఎన్ని వెంట్రుకలు పడతాయో ఆ వెంట్రుకలు ఎన్నుంటాయో అంత సంఖ్యని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరముల బ్రహ్మలోక ప్రాప్తినిస్తారు. ఆ వెంట్రుకలను ఏరుతూ వెనక్కి రావడానికి ఎంత సమయం పడుతుందో అంతకాలం బ్రహ్మలోక ప్రాప్తినిస్తున్నారు ఒక కన్యాదానంలో. ఒక వివాహంలో పెద్దలు నిర్ణయించి మంత్ర పురస్సరంగా జరుగుతున్న కన్యాదానమునందు ఇన్ని ఫలితములను కన్యాదానంలో ఇస్తున్నాం. అంతేకాదు, అక్కడతో పోవట్లేదు. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానమహం కరిష్యే. అది సంకల్పం. అయినప్పుడు మయా సహ నాతో కలిపి దశ పూర్వేషాం 10 తరాలు వెనక 10 తరాల ముందు రాబోయేవి అంటే 21 తరాలు తరిస్తున్నాయి. అంటే ఒక్క వివాహం జరిగితే మంత్రపురస్సరంగా కన్యాదానం జరిగితే 21 తరాలు తరిస్తున్నాయి. వివాహమునకు ఇంత విశిష్టత ఉన్నది కాబట్టే వివాహం అంత గొప్పదైంది. అంతేకాదు, ఇంత ఫలితాన్ని కన్యాదాత పొందుతున్నాడు కాబట్టే అటువంటి దానము చేట మోక్షమాప్నుయాం, నేను మోక్షమును పొందుతున్నాను, దీని కారణంగా జ్ఞానమును పొంది మోక్షం పొందుతున్నాను అంటున్నాడు. అంతేకాదు, ఈ కన్యని దానం చేసి నేను పితॄణాం తారణాయవై, ఈ కన్యాదానం చేత నా పితృదేవతలందరూ తరించిపోతున్నారు అంటున్నాడు. అంటే అంతకుముందు ఎప్పుడో శరీరాలు విడిచిపెట్టేసినటువంటి 10 తరాల వాళ్ళు కూడా కన్యాదానం చేత తరించిపోతున్నారు. అంటే యోగ్యుడైన వరుడు యోగ్యుడైన వధువు కలుసుకుంటే అంత గొప్ప స్థితి అంకురిస్తోంది. ఎవరు నిర్ణయించాలి వాళ్ళిద్దరూ యోగ్యులని? పెద్దలు నిర్ణయిస్తారు. మీకు నేను ఒక్క మాట ప్రస్తావన చేసి వాటి ప్రవచనం పూర్తి చేస్తాను. శ్రీరామాయణంలో సీతా కళ్యాణ ఘట్టంలో ఒక అద్భుతం జరిగింది. ఏదో అక్కడ శివధనస్సు ఉంది, దాన్ని ఎక్కువ పెట్టాలి. వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఎక్కువ పెట్టాడనుకోండి, శివధనుర్భంగం చేశాడనుకోండి, పిల్లనిస్తారు. అసలు రాముడు ఆదర్శవంతమైనటువంటి నరుడిగా జీవించినవాడు. తండ్రి గారి అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చా సీతమ్మని? అందుకే ఆయన ఎక్కువ పెట్టడానికి సంశయించాడు. గురువుగారి వంక తిరిగాడు. గురువుగారు అన్నారు, చూడబోయ్ ధనస్సుని అన్నాడంతే. విశ్వామిత్రుడు ఎక్కువ పెట్టమని చెప్పలా. ఎందుకు పశ్య రాఘవ ఓసారి చూడు అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. క్షత్రియుడు ధనస్సు వంక చూసి బాగుంది గురువుగారు అని వచ్చేస్తే అర్థం ఉందా? క్షత్రియుడు దాన్ని ముట్టుకోవాలి, ఎక్కువ పెట్టాలి. అది వీర్యం, తేజస్సు, పరాక్రమం. అందుకని రాముడు అన్నాడు, గురువుగారు అద్భుతంగా ఉంది ధనస్సు, మీరు అనుగ్రహిస్తే ఒక్కసారి ఎక్కువ పెడతానన్నాడు. తప్ప పిల్లని పుచ్చుకుంటాననలేదు. తండ్రి గారు అంగీకరించాలి, పెద్దలు నిర్ణయించాలి. అలాగేనయ్యా అన్నాడు. భాళమిత్యేవతం రాజా మునిశ్చ సమభాషత. విశ్వామిత్రుడు అవతల జనక మహారాజు ఇద్దరు భాళం అలాగే అన్నారు. అనగానే ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. పెళ్ళుమని చప్పుడు వచ్చి విరిగిపోయింది. జనకుడు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు నలుగుడు వినా సభలో ఉన్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు. వెంటనే జలకలశ పట్టుకొచ్చి జనక మహారాజు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేశానయ్యా, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి నా కుమార్తెనిస్తానన్నాను, కాబట్టి స్వీకరించు, కన్యాదానం చేస్తానని నీకు చేతిలో నీళ్లు పోసి కన్యాదానం చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, నాకు ఎవరు పత్నిగా ఉండాలో నేను కాదు నిర్ణయించుకోవలసింది, పెద్దలు నిర్ణయించినారుగాన. ఇది వివాహం. ఏదో చెంబో యజ్ఞోపవీతమో అదే పుస్తకమో కాదు. నా జీవితాన్ని ఆమె ఆలంబనంగా దిద్దాలి, నేను ఆమెని తరింపచెయ్యాలి. మేమిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి ఉండి దంపతులుగా జీవనం చెయ్యడానికి యోగ్యులమేనా?
సరిపోతుందా మా ఇద్దరి మధ్య అనుబంధం? పెద్దలు నిర్ణయించాలి. మా తండ్రి గారు దశరథుడు ఉన్నాడు, ఆయనకి కబురు చేయండి అన్నారు. దశరథ మహారాజు గారికి కబురు చేశారు. మహానుభావుడు దశరథుడు పరుగు పరుగును వచ్చాడు. ఆయనతో పాటు మహర్షులు వచ్చారు. ఇంతమంది కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దశరథుడు అంగీకరించాడు. అంతకుముందే విన్నాడు జనకుడి కుటుంబం గురించి. కాబట్టి జనక మహారాజా, నీ కూతుర్ని కోడల్ని చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ పెద్దలు నిర్ణయించాలి. కాబట్టి అసలు మన వంశములు సరిపోతాయా? మీ వంశం ఎటువంటిది, మా వంశం ఎటువంటిది? అసలు ఈ వంశాల్లో పుట్టిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇద్దరూ సరిపోతారు అంటే పెద్దలు అంగీకరిస్తే అప్పుడు వివాహం చేద్దాం. ఎవరు నిర్ణయించాలి? ఆదర్శం ఏది అంటే నరుడి జీవితానికి ఆదర్శం రామాయణం. ఒక నరుడిగా 16 గుణములతో ప్రభవించిన వాడెవరు అంటే రామచంద్రమూర్తి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. కాబట్టి ఇప్పుడు నరుడిగా ఆదర్శప్రాయుడిగా నిలబడాలి. దశరథ మహారాజు గారు అన్నాడు, నా వంశం ఏమిటో వశిష్ఠ మహర్షి నువ్వు చెప్పు. నా వంశాన్ని విన్న తర్వాత జనక మహారాజు గారు తృప్తి పొందితే, అవతల శతానందుల వారు ఉన్నారు గౌతముడి యొక్క కుమారుడు, ఆయన విని సంతోషించి దశరథ మహారాజు గారి కొడుక్కి జనక మహారాజా నీ కూతురిని ఇవ్వచ్చు అంటే అప్పుడు పెళ్లి చేస్తా. కాబట్టి నేను చెప్తే నా వంశం గొప్ప చెప్పుకోవచ్చు, నేను చెప్పవలసినవి చెప్పకుండా దాచేయచ్చు, లేదా ఎక్కువ చేసి చెప్పచ్చు కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా. మా వంశం వాళ్ళ జీవితం మీద ఆధారపడింది, ఇంతమంది ఉత్తీర్ణులు కావాలి, ఇంత గొప్పది వివాహ సంబంధం అన్నది, వివాహ సంస్కారం అంత గొప్పది. అయినప్పుడు నేను కాదు చెప్పవలసింది, వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షివి నువ్వు ఉన్నావు, మా వంశం ఎటువంటిదో చెప్పవాయా? మీరు చెప్పిన తరువాత శతానందుడు అంగీకరిస్తే అప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. మహానుభావుడు వశిష్ఠుడు వచ్చాడు. జనక మహారాజా, శతానంద తెలుసా, ఈ రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడని పిల్లనిచ్చేస్తానంటున్నావు, మంచిదే, కానీ అసలు ఇటువైపు వంశం ఏమిటో తెలుసా నీకు? విన్న తర్వాత నీకు ఇష్టమైతే అప్పుడు పిల్లని అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ యావత్ ప్రపంచము కూడా అవ్యక్తం అంటే అసలు ఈ సృష్టి లేదు, నామరూపాత్మకమైనటువంటి జగత్తు లేదు, అక్కడ ప్రారంభమైంది. అవ్యక్తము నుండి మొట్టమొదట వచ్చినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యపుడు, కశ్యపుని నుంచి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యువనాశ్యుడు అని పేరు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి 2 కొడుకులు ధ్రువసంధి ప్రసేనజిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఈ వంశం, ఇది ఇక్ష్వాకు వంశం. ఇందులో పుట్టిన చక్రవర్తులు ఎంతంత గొప్పవాళ్ళో తెలుసా? ఎంత లోకహితం కోసం ప్రవర్తించిన వాళ్ళో తెలుసా? ఎన్ని యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళో తెలుసా? ఒక్కొక్క చక్రవర్తి యొక్క విశేషాన్ని చెప్పాడు, ఒక్కొక్క చోట చేసిన తప్పులు కూడా చెప్పాడు, కల్మషపాదుల గురించి. ఇన్నీ చెప్పిన తరువాత విన్నాడు. ఎగిరి గంతేసి తప్పకుండా ఇచ్చేస్తాను నా పిల్లని అనలేదు జనకుడు. శతానందుడి వంక తిరిగాడు. ఇక్కడే ఉన్నాడుగా, సంతోషిస్తూ ఉంటాడు విని, ఓహో నా కథ చెప్తున్నాడు రా వీడు. చాలా సంతోషించి శతానందుల వారు జనక మహారాజు గారితో చెప్పాడు, అద్భుతమయ్యా ఇక్ష్వాకు వంశం, కానీ మర్యాద అని 3 అక్షరాలు ఉన్నాయి కదా. దశరథుడు వశిష్ఠుని చేత చెప్పించాడు. కాబట్టి ఓ శతానంద మహానుభావ, నువ్వు గౌతమ మహర్షి యొక్క కుమారుడవు, మా వంశం ఎటువంటిదో కూడా చెప్పు దశరథ మహారాజు గారికి. అది వశిష్ఠుడు వింటాడు, విశ్వామిత్రుడు వింటాడు. వాళ్ళకి తెలియదా? లోకానికి ఆదర్శం కలగాలి. వాళ్ళు విని వాళ్ళకి నచ్చితే అప్పుడు పిల్లనిస్తారు.
కాబట్టి మా వంశం ఎటువంటిదో చెప్పవయా అన్నాడు. అంటే శతానందుడు లేచి చెప్పాడు. మొట్టమొదటివాడు ఈ వంశంలో నిమికి మిథి, మిథికి ఉదావసు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు, బృహద్రథునికి మహావీరుడు, మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, దుష్టకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు హర్యశ్వుడు, హర్యశ్వునికి మరుడు, మరునికి ప్రతింధకుడు, ప్రతింధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథునికి మహీధ్రకుడు, మహీధ్రకునికి విభుదుడు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు, దేవమీఢుడు విభుదుడు మహీధ్రకుడు, కీర్తిరాతుడు, ఆ కీర్తిరాతునికి పుట్టినటువంటి వాడు మహారోముడు, మహారోముడికి పుట్టినవాడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని తర్వాత వచ్చినవాడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు, పెద్దవాడు జనకుడు, రెండవవాడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద ఆమె సీతమ్మ, రెండవ ఆమె మహాతల్లి ఊర్మిళ. అలాగే తమ్ముడైనటువంటి కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ ఆమె పేరు శృతకీర్తి. ఈ అన్నదమ్ములిద్దరికీ నలుగురు ఆడపిల్లలు. మీరు అంగీకరిస్తే నీ కొడుకులు నలుగురికి నలుగురి పిల్లల్ని ఇస్తామన్నారు. అక్కడ వాళ్ళు అంగీకరించిన తరువాత సీతారామ కళ్యాణ ఘట్టం జరిగింది. అంటే వివాహం అనేటటువంటిది అంత వైశిష్ట్యము కలిగినది కాబట్టి, వివాహ బంధం ద్వారా కేవలముగా ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండడం కాదు. ఇప్పటికీ ఎక్కడైనా పెళ్లి చేస్తే సీతారాముల యొక్క స్పర్శ లేకుండా, వాళ్ళ యొక్క ముద్ర లేకుండా, వాళ్ళ బొమ్మ లేకుండా శుభలేఖ వెయ్యవద్దు అని కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, మరొక శంకరాచార్యుల వారి అవతారం, ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి చెప్తుండేవారు. కాబట్టి సీతారాములంటే లోకానికంతటికీ ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా నిలబడ్డారు. అలా వివాహంలో ఒక పురుషుడు ఒక స్త్రీ కలవడము అంటే జీవితాలు పండించుకోవడం, తమ ముందు ఉన్నటువంటి తరాలన్నింటినీ కూడా ఉత్తీర్ణుల్ని చెయ్యడం, శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవడం. అలా జరగాలి అంటే చూడవలసినటువంటి ప్రధానమైన విషయం ఏది అంటే వెనక ఉన్నటువంటి వంశములు ఎటువంటివి, ఈ రెండు కుటుంబాలు ఎటువంటివి, ఈ రెండు కుటుంబాలు వియ్యం అందచ్చా, అసలు ముందు వియ్యంకుడు వియ్యపురాలు అన్న పేర్లతో ఈ రెండు జంటలు ముందు పెద్దవాళ్ళు కలవడానికి యోగ్యులేనా, అప్పుడు కదా పిల్లలు సంతోషంగా ఉండేది. ఇది ఎవరు నిర్ణయించాలి అంటే నిస్వార్థంగా యోచన చెయ్యగలిగినటువంటి పెద్దలు నిర్ణయించాలి. అందుకే ఇప్పటికీ శుభలేఖలో ఏమని వేస్తామంటే, పెద్దలు నిర్ణయించినారుగాన ఏతత్ శుభముహూర్తములకు తామెల్లరూ ఇచ్చేసి మదర్పిత చందనతాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన మంగళం మహత్ అని కదా వేస్తున్నాం. పెద్దలు నిర్ణయించినారుగాన, పెద్దలు నిర్ణయిస్తారు. అంత గొప్ప వైశిష్ట్యం ఉన్నది. ఇవాళ మీకు అభిజనం గురించి చెప్పాను. అంటే వివాహం అనేటటువంటిది ఎంత ప్రశస్తి కలిగినదో తెలుసుకుని అది నిర్ణయించే అధికారం ఎవరికిచ్చారంటే పెద్దలకిచ్చారు. ఇప్పటికీ వివాహంలో కన్యావరణము అని నలుగురు పెద్దలకి తాంబూలం ఇస్తారు. వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి తగినటువంటి పిల్లని. అంత గొప్ప వివాహ వ్యవస్థ. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు 1000 పడగలు అని ఒక సాంఘిక నవల రాశారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే 999 పడగలు ఈ జాతికి సంబంధించిన సంస్కారమునకు ప్రతిబింబించేవి చితికిపోయినా ఒక్క వైవాహిక వ్యవస్థ బ్రతికితే చాలు, ఎప్పటికీ సనాతన ధర్మం బతికుంటుంది. ఏనాడు వివాహ వ్యవస్థ యొక్క వైభవం నశించిపోతుందో, వివాహమునకు పెద్దలతో సంబంధము లేదు, వివాహం అంటే కేవలం ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉండడమే అని అనుకుంటారో ఆనాడు 1000వ పడగ కూడా పగిలిపోతుంది, చితికిపోతుందని మహానుభావుడు ఋషితుల్యుడై ఆవేదన చెందితే వచ్చిన నవలే 1000 పడగలు. అంత గొప్పది వివాహ వైశిష్ట్యం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 అండి, రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి విశేషాలు ఈ వివాహ సంబంధమైనవి ఉటంకిస్తాను.
మళ్ళీ రేపు 6:30 సాయంకాలం కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.